ఎంతో లోతైనది, ఎవరు కొలువగలరు? ఆ ప్రేమకు సాటి ఏది? సముద్రపు లోతు కంటే ఎంతో లోతైనది, ఎవరు కొలువగలరు? ఆ ప్రేమకు సాటి ఏది? ప్రభువాని దివ్య ప్రేమకై అర్పింతును నా జీవితం. ప్రభువాని దివ్య ప్రేమకై అర్పింతును నా జీవితం. ప్రేమా నీ ప్రేమ వర్ణించుట నా తరమా. ప్రేమా నీ ప్రేమ వర్ణించుట నా తరమా. దేవదూతలైనా నీ ప్రేమను వర్ణించలేరు ప్రభువా. దేవదూతలైనా నీ ప్రేమను వర్ణించలేరు ప్రభువా. ప్రేమా నీ ప్రేమ వర్ణించుట నా తరమా. ప్రేమా నీ ప్రేమ వర్ణించుట నా తరమా. నీ ప్రేమ వర్ణించుట నా తరమా. Let's all stand up to feet. దయచేసి అందరం నిల్చుందాం. Let's all worship the Lord with our hearts, with our minds and with our souls. అదేవాది దేవుని స్తుతిద్దాం. అన్ని పక్కన పెట్టేసి we'll just surrender ourselves once again in the presence of the Lord. Yes Lord, we come into your presence. నీ సన్నిధికి వచ్చి ఉన్నాము తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. సమస్తం ఎరిగిన దేవుడవు ప్రభువా, నీ కోట్లాది స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం. దయచేసి అందరం చేతులు పైకెత్తి విల్ జస్ట్ ఫోకస్, కళ్ళు మూసుకొని దేవుని వైపే మన హృదయాలను మలుచుదాం. వి థ్యాంక్ యూ లార్డ్. ఈ సంవత్సరం అంతా నాయనా నువ్వు కాచి కాపాడిన ప్రభువు. ప్రభువా, ఎన్ని పరిస్థితులు ఎదుర్కొన్నా తండ్రి, నువ్వు మాకు తోడై నీడై సమస్తము సమకూర్చి ప్రభువా, నీ సన్నిధిలో మరలా నిన్ను స్తుతించుటకు, నిన్ను ఆరాధించుటకు, నిన్ను ఘనపరచుటకు మమ్మల్ని ఇక్కడ చేర్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఎస్ లార్డ్, అది మా సామర్థ్యము కాదు నాయనా, అది కేవలము నీ సామర్థ్యత వలనే తండ్రి మేము సమస్తాన్ని ఎదుర్కోగలిగినాము ప్రభువా. నీకు వందనాలయ్యా, నీకు వందనాలు ప్రభువా. దయచేసి అందరం స్తుతిస్తాము. మన సొంత మాటలతో, భాషలు వచ్చిన వారు భాషలో మాట్లాడి ఆ దేవాది దేవుని స్తుతిస్తాం. లరా సాట, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడతారో అక్కడ నేను ఉంటానని చెప్పిన దేవుడు ఆయన మన మధ్యలో ఉన్నాడు, మనలో ఉన్నాడు, మనలో ఉండి కార్యము జరిగిస్తున్న దేవుడు. ఆయనను స్తుతిస్తాం. లహసందరల బాబా షటరల బాబా కతరల లిఖరమందరల బాబా షికెరిలి బరకందరబా. ఆయన ఎన్నడూ మారడు. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరమున్నను. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరమున్నను. ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి.
ఆయన కృప నిరంతరముండును. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయువాడు. ఆయన కృప నిరంతరముండును. అవును ప్రభా, నీ ఒక్కడవే మహా ఆశ్చర్య కార్యములు చేసిన వాడవు తండ్రి. నువ్వు చేస్తున్నావు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. నీకు వందనాలు తండ్రి. భూమిని తండ్రి యేసయ్య నువ్వు నీళ్ళ మీద పరిచిన వాడవు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాము. నీ కృప మాపై ఉండును గాక. ఆయన సూర్యుని ప్రభా పగటి ఏలుటకు సూర్యుని చేసిన ఆయన కృప మాపై నిరంతరమును. రాత్రి నేరుటకు చంద్రుని నక్షత్రములను చేసిన ఆయన కృప మాపై నిరంతరమును. అవును ప్రభా, ఈ సృష్టిని సృష్టించిన దేవా నీకు వందనాలయ్యా. నీకు వందనాలు ప్రభా. నీకు కోట్లాది స్తుతులు వందనాలు. Glory to you, Lord Jesus. Thank you, Lord Jesus. We praise your name and we thank you, Lord. అవును ప్రభా, నువ్వు చేయబోతున్న కార్యములకై నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి యేసయ్య. మా హృదయ వాంఛలు నెరవేర్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. కోట్లాది స్తుతులు వందనాలయ్యా. నీకు కృప తండ్రి, నీ కృపకై వందనాలు ప్రభా. నీ కృపకై వందనాలు తండ్రి యేసయ్య. Glory to you, Lord Jesus. Glory to you, Lord Jesus. మహోన్నతుడా నీ చాటునా నీ నివసించెదను. Yes, Lord. సర్వశక్తుడా నీ నీడలో నీ విశ్రమించెదను. మహోన్నతుడా నీ చాటునా నీ నివసించెదను. సర్వశక్తుడా నీ నీడలో నీ విశ్రమించెదను. బలవంతుడా నీ సన్నిధినే నే ఆశ్రయించేదా అనుదినము. బలవంతుడా నీ సన్నిధినే నే ఆశ్రయించేదా అనుదినము. యేసయ్యా 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 యేసయ్యా. రాత్రి వేళ కలుగు భయముకై పగటిలో ఎగిరే బాణముకైనా చీకటిలో సంచరించు తెగులుకైనా దినమెల్ల వేధించే వ్యాధికైనా రాత్రి వేళ కలుగు భయముకైనా పగటిలో ఎగిరే బాణముకైనా చీకటిలో సంచరించు తెగులుకైనా దినమెల్ల వేధించే
చెప్దాం, నే భయపడను, నే భయపడను. దిగులు చెందను నే దేవా. దిగులు చెందను. యెహోవా రాఫా, యెహోవా రాఫా, నా తోడు నీవే దేవా. నా తోడు నే నీవే. భయపడను దేవా. నే భయపడను. నే దిగులు నే చెందను. దిగులు చెందను. యెహోవా రాఫా, యెహోవా రాఫా, నా తోడు నీవే. యేసయ్యా, 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 యేసయ్యా. వెయ్యి మంది నా ప్రక్క పడిపోయినా, 10,000 నా చుట్టూ కూలినను, అంధకారమే అంధకారమే నన్ను చుట్టుముట్టిన, మరణ భయమే నన్ను వేధించిన, 1000 మంది నా ప్రక్క పడిపోయినా, 10,000 నా చుట్టూ కూలినను, అంధకారమే నన్ను చుట్టుముట్టిన, మరణ భయమే నన్ను వేధించిన, నే భయపడను, నే దిగులు చెందను. యెహోవా నిస్సి, యెహోవా నిస్సి, నా తోడు నీవే. నే భయపడను, నే దిగులు చెందను. యెహోవా నిస్సి, యెహోవా నిస్సి, నా తోడు నీవే. అందరం చెప్దాం. యేసయ్యా, 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 నిన్ను ప్రేమించు, నిన్ను తప్పించువాడ, నిన్నెరిగిన వారిని కనపరచువాడ, నిన్ను ప్రేమించువారిని తప్పించువాడ, నిన్నెరిగిన వారిని కనపరచువాడ, నిన్ను ప్రేమించువారిని తప్పించువాడ, నిన్నెరిగిన వారిని కనపరచువాడ, నిన్ను ప్రేమించువారిని తప్పించువాడ, నిన్నెరిగిన వారిని కనపరచువాడ, నా యుద్ధము జయించి లేవనెత్తువాడ, కృప వెంబడి కృప చూపించువాడ, నా యుద్ధము జయించి లేవనెత్తువాడ, కృప వెంబడి కృప చూపించువాడ.
యేసయ్యా 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 ఆమేన్ ఆమేన్ యేసయ్యా 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 ఎలికోషదల మమహసి అందరం చెప్దాం నే భయపడను నే భయపడను నే దిగులు చెందను యెహోవా రాఫా యెహోవా రాఫా తోడు నీవే నా తోడు నీవే భయపడను భయపడను నే దిగులు నే దిగులు చెందను యెహోవా నిస్సి యెహోవా నా నిస్సి తోడు నీవే నా తోడు నే భయపడను నే భయపడను నే దిగులు నే దిగులు యెహోవా చెందను షాలోమ్ యెహోవా తోడు షాలోమ్ నీవే దేవా నా తోడు యేసయ్యా 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 ఓలమరా కొందరి అరరా యేసయ్యా ఏయా కొందరి యేసయ్యా కొందరి ఎలి బర్రా కొందరి అరరా ఓయా కొందరి అంతరి అరరా ని బర్రా సడా కొందరి ఎరి బర్రా అంతరి అరరా కొందరి అరరా యేసయ్యా కొందరి అరరా కొందరి అరరా యేసయ్యా 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 రాజుల రాజా ప్రభువుల ప్రభువా నాతో ఉన్నవాడా ఇచ్చిన మాట ఇచ్చిన మాట తప్పనివాడా స్థిరపరచువాడా అందరం శబ్దం రాజుల రాజా రాజుల రాజా ప్రభువుల ప్రభువా నాతో ఉన్నవాడా ఇచ్చిన మాట తప్పనివాడా స్థిరపరచువాడా భయపడను భయపడను యేసయ్యా నిలిచెదను యేసయ్యా భయపడను యేసయ్యా నిలిచెదను యేసయ్యా నీ వాగ్దానము దృఢపరచును నిరంతరమును నీ వాగ్దానము దృఢపరచును నిరంతరమును నీ వాగ్దానము దృఢపరచును నిరంతరమును నీ చిత్తమే జరుగును నీ సన్నిధే జయమిచ్చును ఆమేన్ ఆమేన్ నీ చిత్తమే జరుగును ఆమేన్ ఆమేన్ నీ సన్నిధే జయమిచ్చును ఆమేన్ ఆమేన్ నీ చిత్తమే జరుగును
నిలిచెదను భయపడను యేసయ్యా నిలిచెదను యేసయ్యా భయపడను యేసయ్యా నిలిచెదను యేసయ్యా నీ వాగ్దానము దృఢపరచును నిరంతరమును నీ వాగ్దానము దృఢపరచును నిరంతరమును నీ వాగ్దానము దృఢపరచును నిరంతరమును నీ వాగ్దానము దృఢపరచును నిరంతరమును Father, we want to thank you that you brought us into a new day. Our hearts filled with gratitude towards you for what you did in our lives, Lord. Thank you for sending forth Jesus Christ into this world to bring salvation to our lives, Lord. This day, as a family, we gather to praise you, worship you, adore you, glorify and magnify your holy name. There is none like you, there is none besides you, almighty, wonderful counselor, Prince of Peace, everlasting Father. We just want to thank you. Our vocabulary is limited to praise your holy name. Our human minds cannot comprehend your awesomeness, Lord. All we tell, we love you, Father, for all you did in our lives, Lord. Yet to do, as we open your holy scriptures, we pray our hearts and minds be open toward the Spirit of God as to minister this morning. Every kind of fear, every kind of distraction, disturbing forces, we take the authority, we cast it out in Jesus' name. And we speak and proclaim the spirit of faith to saturate this realm, Lord. Let your word come alive, unhindered. Let it come alive, Lord, and bring forth what it talks about. Let it impart grace and faith to your hearers, Lord. In Jesus' matchless name we ask and pray. Amen and amen. Thank you very much. So today I don't have evening service. Put on your seat belts, sit. ఈవినింగ్ సర్వీస్ లేదు నాకు, చాలాసేపు చెప్తా. మీకు ఇష్టమున్నా చెప్తా, ఇష్టం లేదు. ఎందుకంటే మీరు కూడా ఇష్టం లేని పనులు చేస్తారు దేవుడికి. యూ కమ్ లేట్, ఓకే, యూ డోంట్ టర్న్ ఫర్ ద ఫాస్టింగ్ ప్రేయర్, ఓకే, యూ డోంట్ కమ్ అండ్ వర్క్ ఫర్ ద చర్చ్. సో సిట్ డౌన్, ఓకే, యూ హ్యావ్ టు సిట్ డౌన్. ఐ విల్ షో యూ సమ్ స్క్రిప్చర్స్. ఆఫ్టర్ దట్ 2 things చేస్తా. I will only tell from the pulpit, only pray, and I will prepare for my first flight. That's all. How many days to go for 2026 winter? Now today is 21. Another 10 days. After that, now you have to get ready. Go to, not my subject, few scriptures I want to say. Andarki favorite dress untadi, favorite food untadi, favorite scriptures kuda undala. Actually, what are the favorite scriptures? Go to Hebrews chapter number 10. When Enosh was leading the worship, I was being sent so many things the Spirit of God is putting in my heart. Okay? Hebrews 10 and verse 38. ఇవన్నీ కూడా మీరు మెమరైజ్ చేయాలి. 10:38. Hebrews 10:38. చూడు, దేవుడు నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును. అంటే దేవుని ఎదుట మనం నీతిమంతులం.
దేవుడు ఎప్పుడు మనం తప్పుగా చూడలేడు. నీతిమంతుడు అంటే నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవించను. దేవుడు నువ్వు కరెక్ట్ అన్న తర్వాత కూడా నువ్వు కూడా కరెక్ట్ అనుకోవాలి. నువ్వు కరెక్ట్ అనడానికి దేవుని మాట. సో నీతిమంతుడిగా అనేవాడు విశ్వాస మూలంగా జీవించును, కానీ అతడు వెనక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. సో గాడ్ డజంట్ డిలైట్ పీపుల్ హూ గో బ్యాక్ ఫ్రమ్ ఫెయిత్. గాడ్ విల్ నాట్ డిలైట్. పట్టించుకోకూడదు దేవుడు. 39th verse. అయితే మనము నశించుటకు వెనుక తీయవారము కాము, కానీ అంటే ఛాన్స్ ఉంది నశించిపోవడానికి కూడా. మనము నశించుటకు వెనుక తీయని వారము కాము, కానీ ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాం. ఆత్మను రక్షించుకుంటకు దేవుడు కాదు ఉన్నది, విశ్వాసం. ఓకే, go to 2 Corinthians chapter number 5 and verse 15. 2 Corinthians chapter number 5, 15. లాస్ట్ జనరేషన్ మనమే, లాస్ట్ ల్యాప్. అంటే 400 meters 1 round 2 round 3 లాస్ట్ ల్యాప్ అంటే అది మనం. జీవించు వారి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే. ఆయన మృతి పొందితే కూడా మన పరలోకం పోకపోయేటోళ్ళం. ఆయన రక్తం కార్చినా కూడా పరలోకం పోకపోయేవాళ్ళం. అతను పాతాళానికి అపవాదిని గెలిచిన తర్వాత కూడా పరలోకం పోకపోయేవాళ్ళం. అతను తిరిగి లేచినందుకు మనం. ఎటర్నల్ లైఫ్ వాజ్ బిన్ గివెన్ నాట్ వెన్ హీ డైడ్ అండ్ వెన్ హీ రోజ్ అగైన్. అందుకే చూడు, జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెనని నిశ్చయించుకొనుచున్నాము. He died for everybody. He died for everybody, not for Christians. Jesus never died for a Christian. A Christian is the result of his death. నా కొరకు చనిపోలే, నా పాత మనిషి కొంచెం చనిపోయినందుకు నేను రిజల్ట్ అన్నమాట. Jesus didn't die for a Christian. Christian is a result of his death. We are all the Gentiles. So when you are accepted, you become a Christian. Christ in you. So you have to live for the Lord. Philippians 2 and verse 13. Not 13, 12 I believe. ఫిలిప్పీయుల రాసిన పత్రిక. ఎంత శ్రమల్లో ఎట్లాంటి సిచ్యువేషన్స్లో పోతామంటే, ఎప్పుడు కానీ నీకు వాక్యం లేదనుకో నువ్వు అడ్డంగా దొరికిపోతావు. అపవాది నేను వాక్యం చదవనియదు, నీకు ప్రార్థన చేయనిది. యూ హ్యావ్ టు ఇంటెన్సిఫై ప్రేయర్స్, యూ హ్యావ్ టు ఇంటెన్సిఫై వర్డ్. కాగన ప్రియులారా, అంటే పాస్టర్స్ కాదు, విశ్వాసులకి మీరు అప్పుడప్పుడు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే, సంఘం ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా. సపోజ్ నౌ యూ సా మెల్కీ బ్రదర్ అండ్ ఇన్నోవేషన్ ఆల్ దే లెడ్ us into worship. మనం కూడా చేసినాం వాళ్ళతో. వెన్ యూ గో ఇన్ యువర్ ప్రైవేట్ ప్లేస్ యూ షుడ్ డూ మోర్. దట్స్ వాట్ యూ సేయింగ్. నా ఎదుట ఉన్న మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందు భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకోండి. యువర్ హెల్త్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. యువర్ స్పిరిచువల్ లైఫ్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. యువర్ ఫాస్టింగ్ లైఫ్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. Your confession is your responsibility. You speaking tongues is your responsibility. You forgive others is your responsibility. You love, you sow your seed, you bring your offerings, your tithes, thanksgiving, charity, all service, proclaim the gospel, supporting is your responsibility. Sure. మీ సొంత రక్షణ, ఇంగ్లీష్లో వర్కౌట్ యువర్ ఓన్ సాల్వేషన్. అంటే చాలామంది సాల్వేషన్ ఒక గ్రీక్ వర్డ్ సొటీరియా, అంటే పరలోకం పోవడం అని కాదు. పరలోకం పోతూ పోతూ భూమి మీద మనము చేసే పనులన్నీ
నీ సొంతం. సపోజ్ యు ఆర్ ఫాస్టింగ్ ఫర్ ఎ అవర్, హౌ టు స్టార్ట్ ఫాస్టింగ్ ఫర్ వన్స్ ఇన్ ఎ మంత్ అనుకో, వన్స్ ఇన్ ఎ ఫోర్ట్ నైట్ 15 daysకి. ఇఫ్ యు ఆర్ ఫాస్టింగ్ ఫర్ వన్స్ ఇన్ ఎ ఫోర్ట్ నైట్, యూ హ్యావ్ టు స్టార్ట్ ఫాస్టింగ్ ఫర్ వన్స్ ఇన్ ఎ వీక్. నువ్వు టైం తీయాల. అపవాది చేయనియదు కానీ ఖచ్చితంగా. అందుకే ద కింగ్డమ్ సఫర్స్ వైలెన్స్. దేవుని రాజ్యము బలాత్కారంగా పట్టబడుతుంది, కానీ బలాత్కారులు దాన్ని ఆక్రమించుకుంటారు. గో టు Matthew 7:25. ఇది నేను 2015 సంవత్సరం నేను సౌత్ ఆఫ్రికాలో ఉన్నప్పుడు ఈ ప్రొఫెటిక్ వర్డ్ వాజ్ బీన్ రిలీజ్డ్. ఆ రోజు నుంచి దీన్ని నేను చెప్తూ వస్తున్నా. ప్రతి మీటింగ్లో చెప్తాను, పెళ్ళిలో కూడా చెప్తాను ఈ మాట. చచ్చిపోయినప్పుడు చెప్తాను, పెళ్ళిలో చెప్తాను, మెమోరియల్ సర్వీస్ ప్రతి దగ్గర చెప్తాను ఈ మాట. కెన్ గో టు 24th verse or 23rd, if I'm 23rd, 24th verse. కాబట్టి ఈయన మాటలు అంటే నాకు ఒకటే తెలుసు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన ఏకైక అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడిని, అదొక్కటి నడవదు అట్లా. ఇఫ్ యు నో ఓన్లీ 7 to 749 ఒక్కటే, యూ విల్ నాట్ పాస్ ఇన్ ద మ్యాథమెటిక్స్. యూ షుడ్ నో ఆల్జీబ్రా, ట్రిగ్నోమెట్రీ, ఎవ్రీథింగ్ యూ షుడ్ నో ఇట్ టు మేక్ ఇట్ సక్సెస్ ఇన్ యువర్ ఎగ్జామ్. కొంతమంది నాకు నా ఫేవరెట్ ఒకటి స్క్రిప్చర్ తెలుసు, అట్లా నడవద్దు. యూ షుడ్ నో ద వర్డ్. కమింగ్ టు చర్చ్, జస్ట్ అ కార్పొరేట్ అనాయింటింగ్ ఉంటుంది. అంటే ఏంటో తెలుసా, నువ్వు ఇంట్లో కొన్ని చేయలేకపోతావు, ఇక్కడ చేస్తావు, ఎందుకంటే అనాయింటింగ్ పుష్ చేస్తుంది నేను. కానీ ఇంట్లో నువ్వు ఒంటరిగా చేయగలుగుతాడు, అది గ్రేట్. నువ్వు ఇంట్లో చేతులు లేపబుద్ధి కాదు, నిద్ర వస్తుంటుంది, వాక్యం చదవబుద్ధి కాదు, ఉపవాసం ప్రార్థన చేయబుద్ధి కాదు. ఇక్కడ నువ్వు ప్రార్థన ఏమైనా చేయగలుగుతావు, ఎందుకంటే ద అనాయింటింగ్ ఇట్ కిక్స్ యూ అప్. కానీ వేరస్ ఇన్ ద హౌస్ ఇట్ విల్ బి అక్కడ నువ్వు యూ హ్యావ్ టు స్టార్ట్ డూయింగ్ ఇట్. ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు. అందరు కాదు. బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండదు. అంత బుద్ధి ఉన్న తర్వాత కూడా తుఫాన్ అయితే వస్తుంది ఆడికి. తుఫాన్ అయితే గ్యారెంటీ. కానీ తుఫాన్లో చేసినోడు ఇల్లు నిలబడతాడు, చేయనోడు కొట్టుకుపోతాడు. ఇద్దరు క్రిస్టియన్సే. 25th verse. వాన కురిసెను, వరదలు వచ్చను, గాలి. దిస్ ఇస్ ఆల్ టాక్స్ అబౌట్ వాన, వరద, అవన్నీ కూడా కెలామిటీస్ అండ్ డిస్ట్రెస్ సిచ్యువేషన్, ఛాలెంజెస్ విచ్ విల్ నెవర్ టెల్ యూ టు, ఇట్ విల్ నాట్ కమ్ విత్ ఇన్విటేషన్, డైరెక్ట్ ఇట్ విల్ కమ్. గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిన కానీ దాని పునాది బండ అంటే వాక్యం మీద ప్రత్యక్షంగా కట్టబడింది కనుక అది పడలేదు. వచ్చింది కానీ పడలేదు. 26th verse. మరి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు. ఎంతమంది ప్రతి చేయని ప్రతివాడు అంటే ఇంక యు టేక్ ఇట్. ఇఫ్ యు ఆర్ నాట్ డూయింగ్, యు బిలాంగ్ టు దట్ కేటగిరీ. యు ఆర్ డూయింగ్, యు డోంట్ బిలాంగ్ టు దట్ కేటగిరీ. If you are not doing the word, you belong to a category where the calamity will come and hit you. You will be utterly destroyed. ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిహీనుని పోలి ఉండును. 27th verse. వాన కురిసెను, వరదలు వచ్చను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టను, అప్పుడు అది కూలబడిన కానీ పాటు గొప్పదని చెప్పాను. ప్లీజ్, నేను ఆత్మ ప్రేరేపణతో చెప్తున్నా. 2026లో మీ ఇంట్లో కాటేజెస్ మీటింగ్ పెట్టుకోండి. నేను రాకపోతే కూడా పెట్టుకోండి. ఎవరో ఒకరు చర్చ్ వెళ్ళస్ ఉంటారు. ఇనిషియేటివ్ తీసుకోండి. మేము ఒక ప్లేస్లో పోతే ఇంకొక ప్లేస్లో మీరు మీటింగ్ పెట్టేసుకొని సాయంకాలం అయినప్పుడు, లేకపోతే ఏదో ఒక ఈవినింగ్ టైంలోనో డే టైంలోనో పెట్టేసుకొని ప్రేయర్ మీటింగ్స్ పెట్టుకొని ప్రేయర్ చేయడం ఇప్పుడు. ఎందుకంటే నువ్వు శోధనలో పడకుండా తప్పించుకొనుటకు మెలకువగా ఉండి, లెస్ట్ యు విల్ ఫాల్ ఇంటు టెంప్టేషన్. ఆ రోజుని నువ్వు తప్పించుకోవడానికి ఈ లోకం నుంచి నీకు ప్రాక్టీస్ చేయాలి ఇది. సో స్టార్ట్. చర్చ్ లేదా మీటింగ్ ఉందనుకో, మ్యాక్సిమం నీకు ఉద్యోగం లేకపోతే తప్ప నువ్వు ఏదున్నా డోంట్ స్కిప్. ఏదైనా పార్టీ ఉంటే నువ్వు ప్రాబ్లమే లేదు, రాకపోయినా ప్రాబ్లమే లేదు. వెన్ ఇట్ ఈస్ ఎ ప్రేయర్ అండ్ ఫాస్టింగ్ ప్రేయర్ కానీ అది ఉంటే ఇక్కడ నేను ఎప్పుడు రాంగ్ టీచ్ చేయను. ఉద్యోగం మానే అవుతుంది, దేవుడు ఇచ్చిన ఉద్యోగం. కనుక మీరు యూ ట్రై టు పార్టిసిపేట్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ జాబ్. కానీ వెన్ యూ స్టార్ట్ టు కమ్ టుగెదర్ ఏమవుతుందంటే దెన్ గాడ్ స్టార్ట్స్ టు వర్క్ త్రూ అస్. అంటే కార్పొరేట్ అనాయింటింగ్లో సో మెనీ థింగ్స్ విల్ బి దేర్ హ్యాపెనింగ్.
నేను చూపిస్తాను మీకు ఎటువంటి భూతం వెన్ యూ డోంట్ ప్రే. అందుకోసమే 2026 ఐ వాంట్ ఎంఫసైజ్ కంప్లీట్ లైఫ్ ప్రేయర్స్తోని మీరు కూడా ఇంట్లో వర్డ్ ప్రేయర్. జనవరి 1 అయిపోయిన తర్వాత ఎవ్రీ సండే ముందే చెప్తాం, ఎవరికో వాళ్ళు వస్తారు. దే హ్యావ్ టు లీడ్ 1 prayer point, ఇదర్ ఇంగ్లీష్, తెలుగు, స్పీకింగ్ ఇన్ టంగ్స్. యూ షుడ్ బి లెర్నింగ్, అదర్వైజ్ a day is coming. Let us get into the subject. లూకా 18వ అధ్యాయం. మనము ఓడిపోయేంత వరకు తెలియదు మనము దేవుళ్ళు ఉన్నాం అనుకుంటాము. ఓడిపోయేంత వరకు తెలియదు, మనం పడిపోయేంత వరకు తెలియదు. హార్ట్ అటాక్ వచ్చేంత వరకు, ఆ క్యాన్సర్ మనని అఫ్లిక్ట్ చేసేంత తెలియదు. అది ఆ లాస్ వచ్చేద్దా అంత తెలియకుండా మనం ఉన్నాం అనుకుంటాం. బట్ స్లోలీ, అందుకోసమే ఇట్ ఈస్ బెటర్ టు వాక్ ఇన్ ద స్పిరిట్ అంటే స్క్రిప్చరల్ నాలెడ్జ్తో పోతుండాల. లూక్ 18వ అధ్యాయం 1వ వచనం. ఇది ఎంత బెస్ట్ స్క్రిప్చర్ పోర్షన్ అంటే మీరు ఇంటికి వెళ్ళి వర్డ్ టు వర్డ్ మెడిటేట్ చేయండి. మీరు మెడిటేషన్ నేర్చుకోండి. మెడిటేషన్ మనకు చూడు, ప్రపంచంలో యోగా అని ఒకటి ఉంది, డిమోనిక్. అది ఇంట్రడ్యూస్ చేసినారు. ఎందుకంటే బాడీ పోస్చర్స్తోని కూడా దయ్యాలు చేస్తారు. యాక్చువల్లీ యోగానికే చెడ్డగా ఏముండదు. ఎంత బ్యూటిఫుల్గా అదే పోట్రే యోగా అంటే డీసెంట్గా. బట్ ద బాడీ పోస్చర్స్, ఇట్ ఈస్ బిన్ డిరైవ్డ్ ఫ్రమ్ ద పాస్ట్ ట్రెడిషన్ కల్చర్ విచ్ యూజ్ బై ద పేగన్స్. అట్లా బాడీ పోస్చర్ ఏమైతే ఉంటే తప్పకుండా చేతులు లేపితే అమాలేకీయులు ఓడిపోలేదా? చూడు, వారు విసుకక, అంటే వారంటే క్రిస్టియన్స్, నిత్యము ప్రార్థన చేయుచుండవలనటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. గో బ్యాక్ టు ఫస్ట్ వర్స్. And he spoke a parable to them that men always ought to pray, not lose heart. చివరి రోజులో గుండె చెదిరిపోతుంది. పీపుల్ లూజ్ కాన్ఫిడెన్స్. అండ్ దీనికి తోడు people are being vaccinated. The purpose of vaccination is thicken your blood slowly to inject death and to bring death and depopulate. That's the main agenda. ఈ ప్రాబ్లంలో ఇవన్నీ కష్టాలతోని వాళ్ళ గుండె ఫెయిల్ అవుతుంది. అందుకోసం చెప్తున్నాడు, ఈ స్పోక్ ఎ పారబుల్ టు దెమ్ దట్ మెన్ ఆల్వేస్ ఆట్ టు ప్రే, నాట్ లూజ్ హార్ట్. సో if you don't pray, you lose your heart. If you pray, your heart will be strengthened. You have to, prayer should be prayer, speaking in tongues. ఇంట్లో కూర్చున్నప్పుడు, నీకున్నప్పుడు, you have to, when you are journey. So అందుకే men always ought to pray. There's a great English word ought అంటే compulsion, mandatory, not lose heart. How can you not lose heart when you don't pray always? నీ గుండె ఎప్పుడు ఇది కాదు, ధైర్యంగా ఉంటుందంటే నువ్వు ఎప్పుడు ప్రార్థన చేస్తుంటే. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయటం వల్లనే ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఓకే, గో బ్యాక్ టు సెకండ్ వర్స్. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. చూడు, ఇంగ్లీష్లో దేర్ వాజ్ అ సర్టన్ సిటీ. ఇది కథ కాదు. సర్టన్ అంటే ఫలానా, సర్టన్ సిటీ అంటే నిజంగా జరిగిన సంఘటన. ఏ జడ్జ్ హు డిడ్ నాట్ ఫియర్ గాడ్ నాట్ రిగార్డెడ్ మ్యాన్. ఐ వాంట్ టు టెల్ ద నేచర్ ఆఫ్ దిస్ జడ్జ్. ఈ న్యాయవాది ఎటువంటి అంటే ఎంత పెద్దవాడికి మర్యాదవాడు. వాడు ప్రైమ్ మినిస్టర్ ఉండని, లేకపోతే కలెక్టర్ ఉండని, వాడు బీదవాడని, వాడు ఎంత ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్, ఈ విల్ నాట్ రెస్పెక్ట్ ఎనీబడి. అండ్ సెకండ్ థింగ్, ఈ విల్ నాట్ ఫియర్ గాడ్. కొంతమంది ఎవరిని రెస్పెక్ట్, దేవుని భయపడతారు. బట్ దిస్ జడ్జ్ ఇస్ నాట్ లైక్ దట్. ఈ విల్ నాట్ ఫియర్ మెన్ నార్ రిగార్డ్ గాడ్. అటువంటి
వ్యక్తి దగ్గరికి ఈ విధవరాలు వెళ్తుంది. సర్టన్ వుమెన్, ఓకే, దేవునికి భయపడక మనుషులు లక్ష్య పెట్టకుండా ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. 3rd verse. ఆ పట్టణంలో ఒక విధవరాలును ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకు న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చెను. కానీ అతడు కొంతకాలము ఒప్పుకొనకపోయెను. తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులకు లక్ష్య పెట్టకయు ఉండినను, ఐ డోంట్ ఫియర్ గాడ్ నార్ రిగార్డ్ మెన్ ఉండినను, ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకున్నట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకొనెను. చాలా ఇంపార్టెంట్. ఈ రెవల్యూషన్ నీ స్పిరిట్లో సింక్ అవ్వాలా. సో అతను ఏమనుకోండి తెలుసా, ఈమె కేసు కొట్లాడొద్దు, పెద్ద పెద్దలకేనే పట్టించుకోను, ఈమె ఎంత ముసలావిడ ఒక విధవరాలు అని చెప్పి మంగళవారం పొద్దున 6ంటికి రా. ఎన్నింటికి సార్? 6ంటికి. ఆమె 5:55కి వచ్చి నిలిచినది. అరే 5:55కి వచ్చేసింది అని చెప్పినాను. లేదు సండే రోజు నువ్వు ఈవినింగ్ రా, సండే రోజు మాకు లీవ్. సరే సండే రోజు వచ్చేది. ఏ టైం చెప్తే ఆ టైంకి షీ యూస్ టు గో అండ్ షీ వాజ్ అటెండింగ్ టు ద కాల్. అది చూసి ఆయనకేమనిపించిందంటే, ఐ డోంట్ రెస్పెక్ట్ పీపుల్ నార్ ఫియర్ గాడ్, బట్ దిస్ లేడీ కమ్స్ రిపీటెడ్లీ. మాటికి వస్తుంది, ఏ టైం చెప్తే ఆ టైంకి వస్తుంది, విసిగిపోదు, వస్తుంటుంది. నేను నిన్న మంగళవారం వచ్చిన ఏం చేయలేదు సార్, పొద్దున వచ్చిన చలికి అని చెప్పలేదు. మళ్ళీ రేపు రమ్మంటే రేపు వస్తుంది, నెక్స్ట్ మంత్ 1 వీక్ ఆగుతుంది. 1 వీక్ ఆగమంటే ఎగ్జాక్ట్లీ గుర్తుపెట్టుకొని వస్తుంది. కనుక నేను ఏమైనా తప్పించుకోవాలంటే ఒకటి, నా టైం అంతా వేస్ట్ అవుతుంది, ఈమె కేసు కొట్లాడేసి అయిపోతుంది. He said, there is a repeated coming of this lady is warning me out, so let me avenge her case. అని చెప్పినాక నెక్స్ట్ యేసుప్రభు ఒక ప్రొఫౌండ్ మాట చెప్పినాడు. ఏమన్నాడు చూడు. ఎందుకంటే దేవుడు మాటలు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. నీకు స్పిరిచువల్ లైఫ్లో గెలవాలంటే నీకు ఆత్మీయ లాస్ తెలవాలా. నేను ఎన్నిసార్లు చెప్పినాను నా సాక్ష్యం, ఎందుకు చెప్పిన తెలియదా మీకు? ఆత్మలోకంలో ఏమేమి జరుగుతుంటే నీకు స్పిరిచువల్ రెవల్యూషన్ ఉండాలా. ఆమె రక్తస్రావ స్త్రీని ముట్టిన తర్వాత ప్రభావం నా ఉంచి బయలు వెళ్ళింది, కానీ నేను 5ంటికి పోవాలా, తన కూతురు చావు బతుకులేదు కనుక నాకు తొందర వెళ్ళాలని చెప్పలే అన్నాడు. నన్ను ఎవరు ముట్టడో తెలుసుకోవాలన్నాడు. తెలుసుకోవాలన్నాక ఆమె వచ్చింది. ఒక లేడీ బిలో ద బెల్ట్ ప్రాబ్లం. ఓకే నాన్న ఒక పని చేయి, నువ్వు నేను ప్రైవసీగా వస్తాను అప్పుడు చెప్దు అని చెప్పలేదు, నాకు మొత్తం ఇప్పుడే చెప్పమన్నాడు. ఆమె ఎంత చెప్పింది సాక్ష్యం? షీ టోల్డ్ ఆల్. పీపుల్ దే డోంట్ వాంటెడ్ టు టెస్టిఫై. Such people I have seen, they were nowhere. You have to testify about God. What God did. నువ్వు తినే ఆహారం, ధరించే వస్త్రం, ప్రతిదీ ప్రతిసారి నువ్వు షుడ్ బి గ్రేట్ఫుల్ టు గాడ్. when a time is given you to testify. I'll tell you what testimony does. వచ్చిన తర్వాత నేను ఎందుకు కావాలని తెలుసా, వాక్యం చెప్పి పోయినాడు కొంచెం మూవ్ అవ్వను. నువ్వు టెస్టిమనీ చెప్తే ఏమైతే తెలుసా, స్పిరిట్స్ ఉంటాయి. ఆ స్పిరిట్స్ ఏం చేస్తే తెలుసా, కూర్చొని మనని ముందుకు పోనివ్వవు. నువ్వు ఎప్పుడైతే టెస్టిమనీ చెప్తున్నావు అనుకో, వాటికి ఒక ప్రైడ్ ఉంటుంది ఎనిమీకి. ఏం ప్రైడ్ తెలుసా? దేవుణ్ణి మెచ్చుకోదు. అంతేందుకు, మిమ్మల్ని ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని ఇష్టపడట్లే, వేరేలు వచ్చి వాళ్ళ దగ్గర మిమ్మల్ని మెచ్చుకుంటే అలా కోపం వస్తుంటుంది. సపోజ్ నేను వెళ్ళేసి, సపోజ్ సంబడి డజంట్ లైక్ బ్రదర్ వెంకట్, గాడ్ ఫర్ బిట్, ఇట్ షుడెంట్ హ్యాపెన్. సో అప్పుడు వచ్చింది ఓకే. అయితే అలా రాగానే వెంకట్ ఈజ్ వండర్ఫుల్ మ్యాన్, ఈ కమ్స్ ఆన్ ద టైమ్ అంటే అలా కోపం వస్తుంటుంది. కోపం వచ్చి డోంట్ ఫీల్ లైక్ టు స్టే దేర్. అయిపోయింది సరే పోతారు. సో ఎందుకంటే దే డోంట్ ఫీల్, ఇట్స్ నాట్ అ కంఫర్టబుల్ థింగ్ ఫర్ దెమ్. ఎందుకంటే ఎనిమీ వాంటెడ్ టు బి లైక్ గాడ్, సో గాడ్ కిక్డ్ హిమ్ ఆఫ్. సో వెన్ యూ టాక్ గుడ్ అబౌట్ గాడ్, గ్రేట్ అబౌట్ గాడ్, ఎనిమీ కెనాట్ స్టే, ద అనాయింటింగ్ కిక్స్ ఆఫ్. అందుకే తెలుసా అపాన్ తెలుసు, నడు మనం వెళ్ళిపోదాం, వీడికి అన్ని తెలుసు, వీడు ఊరుకోడు, ఊరుకోడు, ఉండొద్దు ఇక్కడ. This man knows about God. This man talks about God. This man glorifies God. అంత దేవుడు చెప్తాడు, వద్దు నాడు వెళ్ళిపోదాం మనం. And packs off, the anointing comes. అందుకే టు టెస్టిఫై. ఎన్నిసార్లు చూడు ప్రసంగం కంటే సాక్ష్యం చేస్తే ఎందుకు దీవించబడతారు? God came and he healed me. Hand came, he took off my pain. My hand was paralyzed. God healed me. I had knee joints to 97. Why do I tell all the time?
ఈవెన్ యూ రీడ్ ద డిమోనాలజీలో కొన్ని లోపల వరకు వస్తాయి దయ్యాలు. యేసుప్రభు ఎక్కువ ఎలుగొట్ట దయ్యాలు సంఘంలో ఎలుగొట్టినాడు. కొన్ని వారికి ఐరారికి ఉంటుంది, రావు. కొన్ని సైటన్ కన్నా చాలా ఘోరమైనవి అవి ఉంటే భూమి పాడెత్తే కనుక యూఫ్రేటిస్ నది లోపల పాతాళంలో అవి బంధించబడే ఇప్పటికీ. సో ఉంటుంది కానీ కొన్ని బయటనే ఉంటాయి. బయట లోపలికి వచ్చిన తర్వాత వెళ్ళిపోతాయి. లోపల బయటకు పోయేటప్పుడు కాడికి తెలుసు వీళ్ళు లోపల పోయి కూడా చేసేది ఏముండదు, అట్లాగే తిరిగి మారకుండా ఇంటికి పోతుంది, మళ్ళీ అనువినపడిపోతాయి. Did you read the Bible? It says when he cast the unclean spirits, he went to తిరిగి చివరికి వచ్చి ఏమన్నా తెలుసది, తన ఇంటికి వచ్చి నా ఇల్లు మంచిగా ఊడ్చి ఉందని చెప్పేసి ఆ ఇంట్లోకి దూరింది. దూరేటప్పుడు ఎంత చెడ్డదంటే దానికన్నా చెడ్డ వాటిని 7 వాటిని తీసుకో, చెడ్డ వాటిని, అదే చెడ్డది. మీకు తెలుసా దయ్యంది ఒక నేచర్ ఉంటుంది. ఒకవేళ 99 మంది చంపి 100 చిన్న పసిపిల్లడు అనుకో, వచ్చేసి ఆ పసిపిల్లోడిని చంపొదిలే 99 చంపిన అన్నికి దానికి ఛాన్స్ లేదు. ఎనిమీ ఈస్ హెల్ప్లెస్. ఫర్ ఎగ్జాంపుల్, కెన్ యూ స్పీక్ స్పానిష్? యు ఆర్ హెల్ప్లెస్. ఓన్లీ హ్యావ్ టు స్పీక్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్. Enemy is helpless. He has to only kill people, only destroy people, only deceive people. But helpless. What was a sickness automatic వస్తుంది, but ఏం చేయలేడు. So these are the things very real. ఆ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటికి వచ్చి గోజాడకుండానట్లు ఆమెకు న్యాయము తీరుతని తనలో తాను అనుకున్నాడు. ఒక చెడ్డవాడు అనుకున్నాడు. 18th verse. మరియు నాకు ఇష్టం అన్నమాట, ప్రభువు ఇట్లా నేను అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. ఏమనరా న్యాయాధిపతి ఏమన్నాడు? యేసు ప్రభు మళ్ళీ రిమైండ్ చేస్తున్నాడు. వాట్ చేసాడు? జస్ట్ రిమెంబర్ వాట్ ద లాయర్, ద అన్జస్ట్ లాయర్ సెడ్. ఏమన్నాడు? మాటికి వచ్చి గోజాడకుండానట్లు ఈమె పని చేసేస్తాని అనుకున్నాడు. సో మరి ప్రభు ఇట్లా నేను ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. గో టు 5th verse. ఏమనుకున్నాడు వాడు? 5th verse I said. యేసు ప్రభు ఆయన చెప్పిన మాట గుర్తు చేసుకోమన్నాడు కదా. 5th verse. ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటికి వచ్చి గోజాడకున్నట్లు ఆమెకి న్యాయం తీరుతాడు. సో ఎ మ్యాన్ హూ డజంట్ హ్యావ్ క్యారెక్టర్, who doesn't fear God, and he doesn't have respect and regards for any human being, అనుకున్నాడు ఈమె కేసు కొట్లాడతాను. అయితే దేవుడు ఏమంటుండే చూడు 7th verse. నీకు ఆ మాటలు గుర్తుండాలా. నేను తెలియదు ప్రభా ఎంత తప్పు చేసినా, అందుకే నా మాట ప్రార్థన లేదు ప్రభా, నేను ఎవరైనా ప్రభా చెడ్డోడే మాటికి పోతే చేయగలిగితే నాలాంటి నేను నీ కొడుకుని నీ కూతుర్ని ప్రభా నీ దగ్గరికి మాటికి వస్తే చేయవా ప్రభా అని నువ్వు హ్యావ్ టు స్పీక్ టు యువర్ సెల్ఫ్. మనం అట్లా పోం, నీకు తెలియదు ప్రభా, నాకు ఈ కష్టం ఎందుకు, నాకు ఇట్లే ఉండాలి ప్రభా, ఎన్నో తప్పులు చేసిన ప్రభా, నాకు వందనాలు తండ్రి, నన్ను క్షమించు ప్రభా. ఎప్పుడో నువ్వు ఓడిపోయాను, నేను చూపిస్తా. మనం బ్రతుకుతుంది మంచోళ్ళమని కాదు, ఓడిపోయింది మనము చెడ్డ పనులు చేసినందుకు కాదు. ఎప్పుడు మర్చిపోయి నీ ఐడెంటిటీ మర్చిపోవద్దు. నువ్వు అబ్రహాం సంతానం. అంటే దేవుడు చెప్పిండు అబ్రహాంకి, అబ్రహాం నేను దీవిస్తాను, నా మాట విన్నావు, నీ తల్లిదండ్రుల నుంచి బయటికి రమ్మంటే వచ్చినావు, ఒక దేశం వదిలిపెట్టి పోయినాను, ఇక అన్నీ ఉన్న తర్వాత రమ్మంటే నేనైతే అబ్రహాం ప్లేస్ ఉంటే ఏం చెప్పలేదు సార్, ఏడి తీసుకుపోతావు, గొప్ప, నేను ఆల్రెడీ గొప్పవాడిని అనేటోని. హి వాజ్ అ రిచ్ కిడ్ అబ్రహాం విత్ షేరా, అన్నీ ఉన్నాయి ఆయనకి. నువ్వు బయటకు వస్తే గొప్పని చేస్తా మనం ఏమంటాం, ఆల్రెడీ హ్యావ్ ఎవ్రీథింగ్, ఐ డోంట్ నీడ్. గో అండ్ టాక్ టు చిరంజీవి, యు గో అండ్ షేర్ ద గాస్పెల్, సే గెట్ అవుట్. సో బయటకు వచ్చాడు, ఎక్కడ పోతుంది తెలియదు, వచ్చి కొడుకునిచ్చినాడు. అది చూసి దేవుడు కన్నాడు, ఇప్పుడు నేను నమ్ముతున్నాడు దేవుడు. నౌ ఐ నో అంటే దేవుడిని తెలియదు అప్పటికి. ఆ పర్వతం పని చెప్పినాడు మరే ఇప్పుడు నేను నౌ ఐ నో అబ్రహాం యూ ఫియర్ గాడ్. ఎప్పుడు కొడుకుని ఏమంటే ఇచ్చేసినాడు. అయితే అది చూసి దేవుడు అన్నాడు, అబ్రహాం నువ్వు నా మాట విన్నావు కనుక నిన్ను దీవిస్తా అని చెప్పాను, నిన్ను దీవిస్తా, నీ సంతానం ఎవరు భూమి మీద, ఆఖరికి ఆ భూమి మీద పుట్టినటువంటి మల్కాయులో పుట్టిన వాళ్ళు కూడా దీవిస్తా అని చెప్పినాడు. కానీ మనం యూదులం కాదు కదా. కానీ ఒక వ్యక్తి దేవుడు మానవునిగా యూదులలో జన్మించినాడు.
వ్యక్తి వచ్చి లోకమందరి కోసం రక్తం కార్చింది. ఎవరైతే ఆ వ్యక్తిని అంగీకరిస్తారో ప్రభుగా, మనం కూడా ఆత్మల యూదులం. నువ్వు క్రీస్తుకు చెందిన వాడవైతే ఆ పక్షమందు అబ్రహాంకి కొడుకువి. అయితే అందరు యూదులు స్టెప్ బై స్టెప్ వచ్చినారు. అబ్రహాం, ఐజాక్, జేకబ్, అట్లా డేవిడ్, జోసెఫ్, ఇట్లా వచ్చి మేరీ వచ్చి బెత్లెహేంలో పుట్టి ఇట్లా వచ్చినారు వాళ్ళు. ఇప్పుడున్న యూదులు మనము పక్క నుంచి వచ్చినాం. మనం అట్లా అన్యులకు పుట్టిన జపాన్లో, చైనాలో, ఇండియాలో మనకు పుట్టి అట్లా వచ్చేసి క్రీస్తుని అంగీకరించేసి ఈ లీనియర్లకు వచ్చినాం. అబ్రహాంకు చెప్పింది, నేను నీ సంతానం దీవిస్తాను కనుక నన్ను కూడా దేవుడు దీవించాడు. అయితే నువ్వు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, నువ్వు మంచి చేసినందుకు దేవుడు దీవిస్తాడు అనుకుని ఆ మభ్యలో ఉండొద్దు. మంచి చేయాలా, నువ్వు చెడు చేసినందుకు దేవుడు నేను వదిలేసిన మాత్రం అన్నకలు తీసేయాలి. కొంత నీకు తెలియదు ప్రభా, ఎంత తప్పు చేసిన అందుకే నా శిక్ష. ప్లీజ్ అట్లా మాట్లాడొద్దు. నువ్వు ఆ కాన్షియస్నెస్ నేను చూపిస్తాను నీకు నేను. ఓకే, దేవుడు తను ఏర్పరచుకున్న వారిని కొనిన వారు దీవారాత్రములు తన్ను గూర్చి మొరపెట్టుచుండగా వారికి న్యాయము తీర్చడా. ఏంటంటే మనకు ఫేత్ నేర్పించిండు దేవుడు. ఏమని? ఫేత్లో ఏముంటుంది? నువ్వు ఒకసారి చెప్పి యేసు నామంలో నమ్ముచున్నా పొందుకున్నా కలిగినా, నమ్ముచున్నా పొందుకున్నా కలిగినా, దట్స్ ఎ ఫేత్ ఎక్సర్సైజ్ పుట్ ఇంటు ప్రేయర్. కానీ అది కాదు. ఇది చివరి రోజుల్లో ఏమైపోతుంది అంటే నీ ఫేత్ షేక్ అవుతుంది. మనస్పర్ధలు, కష్టాలు, ఇబ్బందులు, అఫెన్సెస్ వస్తాయి. చుట్టాల నుంచి, బంధువుల నుంచి, పాస్టర్స్ నుంచి, కలీగ్స్ నుంచి, ఇంటి వాళ్ళ నుంచి, అందరి నుంచి వస్తుంది. నువ్వు ఎంత డిస్ట్రాక్షన్ తీసుకొని వస్తుంది. ఎందుకంటే దో యువర్ క్రిస్టియన్ అండ్ అవుట్ సైడ్ యువర్ అబ్రహాం సీడ్ దేర్ ఇస్ అవుట్ సైడ్ దేర్ ఇస్ ఎనిమీ, అపవాది ఉంది. ఈ బ్రింగ్స్ ఛాలెంజెస్. అందుకే మనుషులు విసుగు వస్తుంది, హృదయం కోల్పోతుంది, హృదయం ఓడిపోతారు. దే విల్ లూజ్ దర్ హార్ట్. మనుషులు విసుకకుండా నీకు ఏం చేయాలంటే మంచి టాబ్లెట్ వేసుకోమని చెప్పలే. విసుకకుండా అంటే ఏం చేయాలా? ఎల్లప్పుడు ఎందుకంటే నీ హృదయం కలవరపడనివ్వకుడి, భయపడకుడి. నువ్వు దేవుని నమ్ముతున్నావు కదా, నన్ను కూడా నమ్మన్నాడు. What did he say? Can you go to John chapter number 14 and verse 1? You have to believe the scriptures. నమ్మాలను. నువ్వు స్క్రిప్చరే నీ ఆధార్. When you take scripture, it will impart faith to you. When you take a tablet, it will go to your body. When you take scripture, it will go to your spirit. It will strengthen in the spirit. నీ హృదయమును కలవరపడనివ్వకుడి. నేను కలవరపడితే చూసుకుంటాను చెప్తాను. నువ్వు కలవరపడనివ్వకు. గాడ్ ఈజ్ నెవర్ సే నీ హృదయం కలవరపడుతుందా, నేను చూసుకుంటాను చెప్పాడు దేవుడు. నీ హృదయం కలవరపడనివ్వదు. ఎట్లా కలవరపడనివ్వదు అంటే యు హావ్ టు రీడ్ ద స్క్రిప్చర్స్. నీ హృదయం కలవరపడకూడదు. దేవుని యందు విశ్వాసం ఉంచున్నారా, నా యందు నువ్వు విశ్వాసం ఉంచుడి. నా యందు విశ్వాసం ఉంచు. Go back to the scripture. Luke 16:18. Where are we? Okay. దేవుడు తను ఏర్పరచుకున్న వారు దీవారాత్రములు తను గురించి మొరపెట్టగా. చెప్పండి, దీవారాత్రములు. And shall not God avenge his own who cry out once in a while అని ఉందా? అప్పుడప్పుడు అని ఉందా? స్క్రిప్చర్. దేవుడు వాళ్ళకి ఇష్టం వచ్చిన టైం దొరికినప్పుడు అన్నీ అయిపోయినాక మొర పెడితే వాళ్ళ మాట వింటున్నాడా? దీవారాత్రులు అన్నాడా? యూ హ్యావ్ టు మేక్ అన్ హ్యాబిట్ ఆఫ్ ప్రేయింగ్ టు గాడ్. ద బెస్ట్ థింగ్ టు ప్రే టు గాడ్ ఈస్ ఫర్ అదర్స్. యూ హ్యావ్ టు స్టార్ట్ టు ప్రే ఫర్ అదర్స్. ఇఫ్ యు ఆర్ నాట్ ప్రేయింగ్ ఫర్ అదర్స్, సంథింగ్ రాంగ్ విత్ యువర్ స్పిరిచువల్ లైఫ్. ఇఫ్ యు ఆర్ ఎ డాక్టర్ అండ్ యు ఆర్ నాట్ ప్రాక్టీసింగ్, సంథింగ్ రాంగ్ విత్ యూ. ఇఫ్ యు ఆర్ ఎన్ ఇంజనీర్, యు ఆర్ నాట్ doing something architectural work and construction, something wrong with you. If you are a Christian, if you are not praying for somebody, something spiritually wrong with you, and enemy will trip you like this. దేవుడు తను ఏర్పరచుకున్న వారిని దీవారాత్రములు తన్ను గూర్చి మొరపెట్టుకుంటుచుండగా వారికి న్యాయము తీర్చడా. అంటే ఎందుకు ఇది డిలే అవుతుందంటే, మనకు ఫేత్ నేర్పించిన దేవుడు చివరి రోజులు పర్సిస్టెన్స్ అంటే నువ్వు ఇలా చేసినాం జరగలేదు, పెళ్లి కోసం పెళ్లి కాలేదు, ఇది చేసి ఈ జాబ్ రాలేదు, ఈ ప్రాజెక్ట్ వర్క్ కాలేదు, ఇవన్నీ జరగనప్పుడు నీ హార్ట్ విసుకొచ్చేసి నువ్వు ఆ టైంలో అపవాది అడ్వాంటేజ్ తీసుకుంటుంది. ఎట్లాంటి అడ్వాంటేజ్ తీసుకుంటుంది అంటే, నీకు స్క్రిప్చర్ లేకపోతే నువ్వు ఈజీగా దానికి అపవాదికి ఆహారం అయిపోతావు. నేను తప్పు చేస్తున్నా అందుకే ఎదగట్లే అంటావు. తర్వాత నీకు ఒక పెయిన్ వస్తుంది,
పెయిన్కి నువ్వు పెయిన్ బాంబ్ పెట్టాలో తెలియదు, పెడతావు. డాక్టర్ దగ్గర పోవాలా, పోతావు. కన్ఫెషన్ చేస్తావు, ఉపవాసం ఉంటావు, ప్రేయర్ చేయించుకుంటావు, అన్నీ చేస్తావు. బట్ ద పెయిన్ విల్ నాట్ గో అట్ ద టైమ్ బికాస్ ఎనిమీ త్రోస్ అ ఛాలెంజెస్. నేను కన్ఫెషన్ చేస్తున్నాను, ఓకే, మెడిసిన్ వేసుకుని పోలే. సో మెనీ థింగ్స్ హ్యాపెన్. నీ మైండ్ లాస్ట్కి ఏమైపోతుందంటే నువ్వు ఫేత్ నుంచి డ్రిఫ్ట్ అయిపోతావు. ఏమన్నది, ఏమంటాడు 8వ వచనం చూసి మళ్ళీ గుద్దాం. 7వ వచనం, 8వ వచనంలో ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. దేవుని దృష్టికేమో మనం కష్టాల బదులు త్వరగా, మన దృష్టికేమో చాలా కాలం. సపోజ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మై మ్యారేజ్, కొన్ని ఏళ్ళు చేస్తూ విసుకొచ్చి పో, అవసరం లేదు, ఎవరినో ఒకరిని చేసుకుంటా. అది దేవుని దృష్టికి త్వరగా ఈ లాస్ట్ డేస్లో. అంటే ఈ ఎక్స్పెక్ట్స్ టు పర్స్యూ పర్సిస్టెన్స్. అవును ప్రభా, చేస్తావు చేస్తావు చేస్తావు. నువ్వు చూడండి, చిన్నపిల్లల్ని చూడండి, వాళ్ళు అడుగుతారు తల్లిదండ్రిని, ఇవ్వం అని చెప్పిన తర్వాత వాళ్ళు గ్రాంటెడ్ తీసుకోరు. వాళ్ళు వచ్చి ఊకే పర్స్యూ చేస్తుంటారు, తల్లిదండ్రులు చేస్తూనే ఉంటారు వాళ్ళు. నువ్వు తెలుసా, చేస్తున్నందుకు యాక్చువల్లీ నేను ప్రిపేర్ చేస్తున్నారు. వెన్ యూ పర్సిస్ట్ ఇన్ ఆస్కింగ్, నువ్వు అడుగుతుంటే నీకు హోప్ ఉంటుంది. సపోజ్ దేవుడు అనుకో, దేవుని తను నీకు వందనాలు ప్రభు కాలేదు, కాకపోతే నేను వదిలేసి గ్యాప్ వచ్చేసింది అనుకో, కాదని వదిలేస్తే నేను ఫేత్లో పడిపోతాను. కానీ ఎవ్రీ టైం నేను కాకపోయినా అడుగుతున్నాను, నీకు వందనాలు తండ్రి, అడుగుమన్నావు ఇవ్వబడును, తట్టుడి నీకు దొరుకుతాను ప్రభా, యేసు నామంలో నేను అడుగుచున్నాను. నేను అడిగినావు అది. బట్ యూ కీప్ ఆన్ ఆస్కింగ్, ఇట్స్ నాట్ అన్ ఫేత్ ప్రేయర్, ఇట్స్ అన్ ప్రేయర్ ఆఫ్ పర్సిస్టెన్స్. అంటే నువ్వు హోప్లో ఉండే నీకే అడిగినాక, ఈరోజు అడిగేసిన దేవుని రేపు జరగవచ్చు, ఇలా అడిగినాను రేపు జరగవచ్చు, రేపు అడిగినాను ఎల్లుండి జరగవచ్చు. అసలు నువ్వు అడుగుతలేవు. ఎట్లయిపోతుంటే దేవుడు ఏం చేయాలండి, అంతే నా జీవితం, ఏదో తప్పు ఉండొచ్చు నాలో అనుకొని యూ స్టార్ట్ టు ఫీల్ సచ్, బికాస్ ఛాలెంజెస్ రిక్వైర్స్, సో సచ్ ఛాలెంజెస్ రిక్వైర్స్ పర్సిస్టెన్స్ ప్రేయర్. God would respond even though it is long. Even though it's long. నీ థింకింగ్ చేంజ్ అవుతుంది ప్రేయర్ చేయకపోతే. నీ ఫేత్ వెళ్ళిపోతుంది. సెకండ్ థింగ్, నువ్వు అనుకుంటావు అసలు నేను విశ్వాసినా కాదా, లేకపోతే నువ్వు అనుకుంటావు నీ లైఫ్ చేంజ్ అయిపోతుంటుంది వెన్ యూ డోంట్ ప్రే. ఎందుకంటే మైండ్ చేంజ్ అయిపోతుంటుంది. నీ బిలీఫ్ ఫ్యాక్టర్ ఉంటుంది చూడు, నీ స్క్రిప్చర్స్ నమ్మబుద్ధి కాదు, నీకు స్క్రిప్చర్స్ నమ్మబుద్ధి కాదు, ఇవన్నీ జరుగుతుంటుంది. కెన్ యూ గో టు Jude chapter number 1, 2 scriptures we close. Jude chapter number 1 and verse 3. ఒకటే చాప్టర్ ఉంది, 3వ వచనం, 1:3. ప్రియులారా, మన అందరికీ కలిగడు రక్షణను గురించి మీకు వ్రాయవలనని విశేష ఆసక్తి గలవాడిని ప్రయత్నించుండగా, పరిశుద్ధులకు అంటే క్రిస్టియన్స్కి ఒక్కసారే అప్పగించబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను. English to go. While I was very diligent to write to you concerning our salvation, I found it necessary to write to you, exhort to you, to contend earnestly for the faith. తెలుగులో మాట మీద, faith which was once for all delivered to you. నువ్వు తిరిగి జన్మించడానికి నీకు ఫేత్ వచ్చింది, అందరికీ ఫేత్ వచ్చింది. యేసు నా ప్రభు నా కొరకు చనిపోయి తిరిగి దేవునికి అన్నప్పుడు ఫేత్ వాజ్ ఇంపార్టెంట్ టు యువర్ హ్యూమన్ స్పిరిట్. వచ్చిన తర్వాత ఆ ఫేత్లో పోతుంటే ఆ ఫేత్ని డిస్ట్రాక్ట్ చేయనీకే. అందుకోసమే నీకు నీ ప్రేయర్స్ ఆన్సర్ కాకపోతే ఫస్ట్ ప్లేస్లో నువ్వు తప్పు చేసినావు అనొద్దు. ఎందుకు తెలుసా, నువ్వు మంచిగా దీవించబడ్డావు, నీ గొప్పతనం కాదు, నీ సమస్యలు నీ పొరపాటు వల్ల కూడా కాదు, దేవుడు తీసుకుపోతాను. చూపిస్తాను మీకు నేను. కెన్ యూ గో టు ద స్క్రిప్చర్? Luke 18 and verse 8th verse. Can you go from 7th verse? దేవుడు తను ఏర్పరచుకున్న వారు దీవారాత్రములు, ఇది గుర్తుపెట్టుకోవాలా. నా వీ హావ్ టు ఇంటెన్సిఫై యువర్ ప్రేయర్ లైఫ్. దీవారాత్రములు తన్ను గురించి మొరపెట్టుచుండగా వారికి న్యాయము తీర్చడా. 8th verse. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను దేవుడు ఆన్సర్ చేస్తాడు, మనం కంటిన్యూ చేస్తే ఆయన, కానీ అంత చేస్తాడు.
దేవునికి అది తక్కువ సమయమే. మనకేమో చాలా టైం అయిపోయింది. నా వివాహం కాదు, నాకు ఉద్యోగంలో నాకు ఇది జరిగింది, చర్చికి పోను, ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయను, అవసరం లేదు, ఇది దేవుడు నన్ను పట్టించుకోలేదు, దేవుడు మర్చిపోయాను, నా పాపం ఉంది అనుకుంటా, నీ లైఫ్ మారుతుంది, బిలీఫ్ ఫ్యాక్టర్ మారుతుంది, అన్ని మారిపోయి ఉన్న తర్వాత కూడా దేవునికి అది చాలా తక్కువ సమయమే, నీకు ఎక్కువ అనిపిస్తుంది. ఆయన సార్ నువ్వు పర్స్యూ చేసిన తర్వాత కూడా బైబిల్ ఉంటుంది, వారి విశేషంగా ఆయన దీర్ఘశాంతం చూపాడు. ఆయనను మీరు చెప్తున్నాను, ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనున. అంటే ఎంతమంది ఫేత్లో పడిపోతారంటే యేసు ప్రభు మధ్యకు వచ్చే ముందు వాళ్ళకున్న కష్టంకి ఫేత్లో పడిపోతారు, వాళ్ళకున్న ఛాలెంజెసెస్కి, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్కి. ఎందుకంటే వాళ్ళు ఎందుకు హృదయంలో కోల్పోతారంటే మనుషులు విసుకక ఏం చేయాలా, టాబ్లెట్ వేసుకోవాలి, ఏం చేయాలా? యూ డోంట్ ప్రే అండ్ యూ విల్ బి లూజింగ్ యువర్ హార్ట్ అండ్ యూ విల్ బి లూజింగ్ యువర్ ఫేత్ and your mind will be changed, your belief will be changed, your life will change. Finally the enemy takes over. మరి ఎట్లా చేయాలా అంటే, ఒకటి ప్రేయర్ చేయాలి, రెండవది ఐ ప్రామిస్ ఐఎమ్ క్లోజింగ్ విత్ దిస్. ఎంత బ్యూటిఫుల్ స్క్రిప్చర్ అంటే పాల్ తిమోతికి నేర్పిస్తాడు. 1 Timothy చాప్టర్ నంబర్ 1 and verse 18. ఎప్పుడు మర్చిపోకండి స్క్రిప్చర్. దీన్ని పట్టుకొని ఎట్లా ఏం చేయాలంటే, పాస్టర్కి ఫోన్ చేసొద్దు, నేను మీకోసం మీరు నా కోసం ప్రేయర్ చేయడం అది మంచిదే, కానీ చూడు 1 Timothy చాప్టర్ నంబర్ 1 and verse 18. 1 Timothy చాప్టర్ నంబర్ 1 and verse 18. చూడు, నా కుమారుడైన తిమోతి, అంటే కుమారుడు అంటే ఆత్మీయంగా కనడు కనుక, రక్షణలో నడిపించిన కనుక పాల్, నా కుమారుడైన తిమోతి నీ విశ్వాసమును మంచి మనస్సాక్షిని కలిగిన వాడే. నీ విశ్వాసం నువ్వే కాపాడుకోవాలా, నీ మనస్సాక్షి నువ్వే కాపాడుకోవాలా. నువ్వు నా మినిస్టర్లు రక్షించబడ్డ తిమోతి కనుక నేను అన్ని చూసుకుంటాను చెప్తలేడు. నీ విశ్వాసమును, యు ఆర్ మై స్పిరిచువల్ సన్ బికాస్ ఐ బిగాట్ యూ ఇన్ మై మినిస్ట్రీ and through my ministry you have been saved, Timothy. So what you have to do is, నా కుమారుడు తిమోతి, నువ్వు విశ్వాసమును మంచి మనస్సాక్షి, నీ బాధ్యత ఇది. యూ హ్యావ్ టు క్లియర్ కాన్షియస్. పొద్దున్న లేచి నీ కాన్షియస్ పాడు చేయడానికి అపవాది ఎంతో మందిని, ఇంట్లో వాళ్ళని, బయట వారిని, ఆఫీస్లో, చర్చ్లో ప్రతి ఒక్కరిని వాడుకుంటుంది. నువ్వు కరెక్ట్ ఉండగా ప్రయత్నించాలా. అది ఎవరు ఉండగలరు తెలుసా? మంచితనంతో ఉండలేవు, రెవల్యూషన్తో ఉంటావు. ఒక్కరిని చూపించిన మంచితనంతో ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళని ఒక్కరిని. Show me one person who made it in their exam by the goodness. It is a wisdom, knowledge. If you don't have, you will be, నీ మంచితనం తిప్పేస్తుంది. అందుకే అంటారు చూడు, అందరికి మంచితనం నడవదండి ఈ రోజులు అంటారు. ఏం తెలుసా, ఐ ఫీల్ సారీ ఫర్ దెమ్. ఏ మంచితనం నడవదండి ఈ రోజులు. ఎవరు చెప్పు నడుస్తుందని? ఎవరు చెప్పినారు? మై పీపుల్ పెరిష్ ల్యాక్ ఆఫ్ గుడ్నెస్, నాలెడ్జ్. మై పీపుల్ పెరిష్ బికాస్ డెవిల్ is strong. My people perish because God is incapable. No, my people perish lack of knowledge. నీ మైండ్లో వెళ్ళాలి, ఇఫ్ ఐ డోంట్ ప్రే ఐ లూజ్ మై హార్ట్. లోపల భయం వస్తుంది. నువ్వు ఏమి తీసుకోకపోయినా ఇట్ కెన్ లీడ్ టు హార్ట్ అటాక్ ఆల్సో. ఎనీథింగ్ ఇఫ్ యూ డోంట్ ప్రే. అంటే it will in the last days you will people who don't pray, they will get feared. Fear grips their soul. Anything can happen. నా కుమారుడు తిమోతి, నువ్వు విశ్వాసం మంచి మనస్సాక్షిని కలిగిన వాడివి. నిన్ను గూర్చి అక్కడ తిమోతిని కోసం నిన్ను గురించి చెప్పబడ్డది. నిన్ను గూర్చి అంటే నిన్నంటే నువ్వు పెట్టుకోవాలి, తిమోతి కాదు. నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున నీకోసం ముందు చెప్పబడి ఉంది. నువ్వు ఎన్నడూ ఓడిపోవని, క్రీస్తునందు అన్ని చేయగలుగుతావని చెప్పి నువ్వు ఏది చేసినా ఫెయిల్ అవుతున్నావు. అప్పుడు వచ్చి వెళ్ళంటారు, వేస్ట్, నువ్వు ఏం చేయలేవంటారు. అప్పుడు నువ్వు చెప్పాలా, అవును అన్ని చేసినా ఫెయిల్ అయినా, కానీ నా కోసం ముందు వేరే దేవుడు చెప్పినాడు, నన్ను బలపరచు, వారి ద్వారా నేను సమస్తమును చేయగలను. నన్ను బలపరచు క్రీస్తు ద్వారా నేను నీకు ఆ స్క్రిప్చర్స్ ఉండాలా. ఐఎమ్ ఫెయిలింగ్ ఇన్ ఎవ్రీథింగ్. 1, 2, 3, 4, 100 I failed. Now I understood what people said is right. And don't take it people's kind. అవును 100 సార్లు ఫెయిల్ అయినా అన్నిట్లో, కానీ నా కోసం ముందు చెప్పబడ్డది ఏంటి తెలుసా? నన్ను బలపరచు క్రీస్తు ద్వారా నేను సమస్తము చేయగలను. ఆయనను వీటి అన్నిటి అందు 1, 2, 3, 4, 100 ఈ ఫెయిల్యూర్లో ఆయనను వీటి అన్నిటి అందు నన్ను ప్రేమించు వాని ద్వారా నేను అత్యధిక విజయంలో. when you talk like that, then you are going to come out of a problem.
నాట్ వెన్ పీపుల్ ప్రే ఫర్ యూ. నోరు తెరిచి చెప్పాల, గాఢాంధకారపు లోయలను సంచరించినను ఏ అపాయం మనకు. మీకు తెలుసా గాఢాంధక లోయ అంటే? నువ్వు తెలుగులో సంచరించడం ఉంటుంది, ఇంగ్లీష్లో ఈవెన్ దో వి సిట్ డౌన్, స్టాండ్, వాక్. అంటే నువ్వు కష్టాల్లో ముందుకు పోతూనే ఉండాలి. బైబిల్ ఈవెన్ దో యూ సిట్ ఇన్ ద వ్యాలీ, ఈవెన్ దో యూ స్టాండ్ అంటే యూ నెవర్ సెడ్ సిట్ ఆర్ స్టాండ్, యూ సెడ్ ఈవెన్ దో యూ వాక్, you have to keep walking. You don't find any light also. There's darkness, complete darkness, very complete darkness, no, but still you keep moving. Yes, I can do all things through Christ which strengthens me. So Bible prophecy is spoken to me. People saw my failure, people saw my sickness. I could witness my sickness, but Bible says by his stripes I'm healed. My kidneys have gone, but the Bible says క్రీస్తుని మృతులకు లేపిన వాని ఆత్మ నాలో నివసిస్తుంది కనుక నాలో జీవము కలుగుచుంది. నేను మరణించను, జీవించి ప్రభు ప్రకటిస్తా, నన్ను బలపరచు, సమస్తము చేయగా. సాయంత్రం వరకు చెప్పు ఒక మాట. Keep saying it. చూడు, మంచి మనస్సాక్షిని విశ్వాసాన్ని కలిగిన వాడే నిన్ను గురించి ముందుగా చెప్పబడిన ప్రవచనంలో చొప్పున ప్రేర్ చేయమన్నాడా? పోరాడమని చెప్పలే. మంచి చదవండి. ఈ చెప్పబడిన ప్రవచనంలో చొప్పున పోరాటం వేరు, మంచి పోరాటం. పోరాటం అంటే తెలుసా? అపవాది కొన్నిసార్లు గెలుస్తాడు, మనం కొన్నిసార్లు గెలుస్తాం. మంచి పోరాటం ఎప్పుడు మనమే గెలుస్తాం. మంచి పోరాటము పోరాడవలని వాటిని బట్టి నీకు బ్రతిమలాడుచున్నాను. ఇట్ ఈస్ ఎన్ కమాండ్మెంట్, నాట్ ప్లీడింగ్. యూ హ్యావ్ టు సే ఇట్. ప్లీజ్, అండ్ విత్ అ గ్రేట్ కన్సర్న్ చెప్తున్నాను, టేక్ ఇట్ సీరియస్. స్పిరిచువల్ లైఫ్ నేను కూడా సీరియస్ తీసుకోవాలి. టైం అయిపోయింది. ఇప్పుడు మనము ఇంటికి వెళ్ళిన తర్వాత pack off all the things, TVs, GVs, all the things that will only take away from your spiritual life. At the end of the day, your heart will collapse. You will be, fear grips your soul. He said, ఎందుకంటే how you Christian, నేను చూపిస్తాను మీకు. డోంట్ డిపెండ్ ఆన్ యువర్ స్ట్రెంగ్త్. నేను అలా క్లోజ్ చేయలేదు. లుక్ 18 ఉంటుంది. ఎంత బ్యూటిఫుల్ మాట చెప్తారు యేసు ప్రభు. 8th verse చెప్పినాక 9th 10th verse చెప్తాడు. ఐ ప్రామిస్ మీకు చూపించి క్లోజ్ చేస్తాను. లుక్ 18 and verse 9th verse ఉంటుంది. అందుకోసమే మనము ఫెయిలియర్స్లో పోతుంటేలే చాలాసార్లు మనము డిస్కరేజ్ అయిపోయి ఏదో ప్రాబ్లం ఉంది అనుకుంటున్నా అనేసి ఓడిపోతుంటాం. 9th verse అని చెప్పినాడు. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకునే ఇతరులను తృణీకరించుచు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పాను. ఒక 10th verse ఉంటుంది. ఒకడేమో నేనే కరెక్ట్ అనుకొని బతికి ఓడిపోతాడు, ఒకడు దేవుడు కరెక్ట్ అని చెప్పి గెలుస్తాడు. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు ఫరిసేయుడు, ఒకడు సుంకరి. సుంకరి అంటే చెడ్డ క్యారెక్టర్. ఆ రోజుల్లో వాళ్ళందరూ చచ్చిపోవాలి, వాడు నాశనమే పోవాలి, పైసలు తీసుకొని. దట్స్ హౌ టెస్టిమనీ పీపుల్ హ్యాడ్. అందుకే జాకియస్ కూడా ట్యాక్స్ కలెక్టర్ ఉంటాడు. సో అటువంటి చెడ్డ క్యారెక్టర్ ఉన్న వ్యక్తి ఎట్లా ప్రేర్ చేస్తున్నాడు? ఒక అతను ఫరిసేయుడు ఎట్లా ప్రేర్ చేస్తున్నాడు అంటే నేనే. సో యేసు ప్రభువు కొంచెం చెప్తున్నాడు. వారిలో ఒకడు సుంకరి, ఫరిసేయుడు ఒకడు సుంకరి. 11th verse, ఫరిసేయుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైనను, ఇతర మనుషులను వాళ్ళనైనా ఈ సుంకరి వాళ్ళని కాదు. ఇప్పుడు నేను వస్తున్నానమాట, తండ్రి నీకు వందనాలు, నేను అందరిలా కాదు ప్రభా, ఈ వెంకట్లా కూడా కాదు ప్రభా. ఏమంటాడు? నోరు మూసుకొని బాగుంటున్నాను. నేను డానిలాగా నేను సెల్ల కాదు ప్రభా, దొంగలు, వ్యభిచారులు, అట్లా కానే కాదు ప్రభా, నేను బ్రదర్ వెంకట్లాగా అస్సలు కాదు ప్రభా అంటే దేవుడు అంటాడు నోరు మూసుకో అంటున్నాడు. ఆల్వేస్ రిమెంబర్ వన్ థింగ్, యు ఆర్ లివింగ్, యు ఆర్ ప్రేయింగ్, యు ఆర్ ఫాస్టింగ్, బ్రింగింగ్ టైడ్స్, ఆఫరింగ్స్, యు హెల్ప్ పీపుల్. దానికోసమే నేను దేవుడు దీవించాలి, అవి చెయ్యాలా. కానీ దేవుడు ఎందుకు తెలుసా? నువ్వు అబ్రహాం బిడ్డవు కనుక. ఒకవేళ అవన్నీ చేసి ఎన్నోసార్లు నువ్వు వెహికల్ తప్పుగా నడిపినావు, అయినా ఎందుకు బ్రతికిను? అబ్రహాం బిడ్డవు కనుక కాపాడుతున్నాడు. మార్గంలో నీకు దూతలు ఇస్తా అని చెప్పినాడు. మనం పర్ఫెక్ట్గా వచ్చినందుకు దేవుడు మనల్ని కాపాడి తిండి పెట్టట్లే. దేవుడు అబ్రహాంకి చెప్పిండు కనుక నెవర్ ఫర్గెట్ దట్ థింగ్. అట్లా అని చెప్పి నువ్వు తప్పులు జరిగినందుకు ఈ శిక్ష అనుభవిస్తున్న కూడా చెప్పొద్దు. ఆ శిక్ష ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభువుని వేసేసిండు. కానీ నువ్వేం చేయాలంటే ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ పాస్టర్ క్రిస్టియన్, ఇది అర్థమైతే సపోజ్ ఎట్లా ఓడిపోతారంటే, తండ్రి నాకు అనారోగ్యం వచ్చిన రావాలా ప్రభా, ఎందుకు తెలుసా ప్రభా, నీ మాట ఇల్లే ప్రభా,
నేను చెప్పవద్దన చేయదన పని చేసిన ప్రభా, తాగిన ఇది చేసిన అది చేసిన చెడ్డమాట బైబిల్ నాకు రావాలా ప్రభా. ఎందుకంటే డోర్ ఓపెన్ చేసి ఎవరు వచ్చినారు అనారోగ్యం తీసుకొని? టాక్ టు మీ. ఎవరు వచ్చినారు? శత్రువు వచ్చినాడు. వెరీ గుడ్. ఎనిమి వచ్చింది. ఎనిమి వచ్చిన తర్వాత ఎనిమి వస్తే నేను డోర్ ఓపెన్ చేసిన, వాడు వచ్చినాడు. డోర్ ఓపెన్ చేసింది ఎవరు? నేను. వచ్చింది ఎవరు? ఎనిమి. అయితే దేవుడి దగ్గరికి వచ్చి నేను డోర్ ఓపెన్ చేసిన, వాడు నన్ను బాధ పెట్టి అనారోగ్యం తీసుకొని చెప్పని అక్కర్లేదు దేవునికి. దేవునికి ఏం చెప్పాలంటే, నీకు చెప్పేది నీకు చెప్తా, ఫస్ట్ మాత్రం నువ్వు ఎందుకు వచ్చినావు అని అన్నాడు. యూ టు డీల్. సో ఓపెనింగ్ ద డోర్, ఐ డీల్ విత్ గాడ్. ప్రభా, ఆ రోజు నిజంగా డోర్ ఓపెన్ చేసినాను కానీ ప్రభా నాకు క్షమించు అని దేవుని చెప్పుకోరు. కానీ అపవాదికి ఇట్లా చేసేనికి అధికారం లేదు వాడికి. వాడు వస్తే అవును చేసిన నామంలో నా మీద అనారోగ్యం కష్టం వచ్చింది, కానీ ఆయన పొందిన గాయముల ద్వారా స్వస్థత. అంటే నువ్వు డోర్ ఓపెన్ డోర్ ఓపెన్ చేసి నువ్వు వచ్చినావు, నా ఇంట్లో నేను డోర్ ఓపెన్ చేసి నువ్వు వచ్చినావు, ఏం పడుతున్నాను. కానీ టు సెటిల్ వై ఓపెన్ ద డోర్, ఐ కెన్ సెటిల్ విత్ గాడ్. అట్లా అయ్యారు దేవుని దగ్గర. నీకు తెలియదు ప్రభా, నేను తప్పు చేయడానికి ఇట్లా వచ్చింది ప్రభా. డోంట్ ఎవర్ బ్రింగ్. వై డిడ్ యూ ఓపెన్ ది డోర్? యు నో నీడ్ టు టెల్ టు ద ఎనిమీ. అపవాదికి కోసం చెప్పనక్కర్లే. వచ్చిన పోను చేసిన తప్పు చేసిన ప్రభా నన్ను క్షమించు. సో సెటిల్ థింగ్స్ విత్ గాడ్. డోంట్ సిట్ దేర్. నాకు ఎందుకు ఇట్లా వచ్చింది చూడు. ఈ సుంకరి అందరూ ఈ సుంకరి వలనైనా నందుకు నీకు కృతజ్ఞతలు. నేను వెంకట్ లాగలేను, డానీ లాగలేను, స్టెల్లా లాగలేను, నీకు వందనాలు అంటున్నాను. షట్ అప్. 12th verse చూడు వాడు ఎట్లా ప్రేయర్ చేసినాడు. 12th verse. కెన్ యు గో టు 12th verse? డోంట్ have 12th verse. ఓకే. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయొచ్చు. వాడు చెప్తున్నాడు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నాను అని తనలో తాను ప్రార్థన చేసుకుంటున్నాడు. అది యేసుప్రభు విన్నాడు. 13th verse. అయితే ఆ చెడ్డోడు సుంకరి దూరముగా నిల్చుండి ఆకాశం వైపు కన్నులెత్తి టకు అయినను ధైర్యం చేక ఇట్లా ఎత్తితేలేడు. సారీ చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా పాపించమని. 14th verse. అతనికంటే ఇతడు కరెక్ట్గా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో. అంటే వాట్ జీసస్ ఇస్ సేయింగ్ దట్? ఫస్ట్ అన్న తండ్రి నేను వీళ్ళలా ఉండొద్దు, వీళ్ళలా ఉండొద్దు, వాళ్ళందరికన్నా దొంగలు, వ్యభిచారాలు, త్రాగబోతులు, చర్చలు అందరికన్నా నేను గొప్ప, అట్లా ఉండను ప్రభా అన్నీ అన్నాడు. ఇంకొక వ్యక్తి అన్నాడు, తల కూడా ఎత్తలేక నన్ను క్షమించు ప్రభువా, క్షమించు అన్న వ్యక్తి. ఇద్దరింటికి పోయినారు. ఆ రెండవ వ్యక్తి నెమ్మదిగా ఇంటికి పోయాడు సమాధానంతో. బట్ ద ఫస్ట్ గాయ్ డిడ్ంట్ హ్యావ్ ఎనఫ్ పీస్. దట్స్ వాట్ ఈస్ సేయింగ్. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడునని, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడని ఆయన చెప్పాను. When you come to God, it's not our mistakes which will put us down. It's not our goodness which will make us high. It is God and His grace. So always keep praying, keep praying, keep praying, keep praying. When you get time, fast. అప్పుడప్పుడు చిన్న చేసుకుంటూ. నాకు ఫిలిం యాక్టర్ జయసుధ అని ఒక ఒకసారి ఒక ఇంటర్వ్యూ చెప్తుంది, నేను ఒకటేసారి ఎక్కువ తిననండి. పొద్దున కొంచెం తింటా, 11 o'clock కొంచెం తింటా, మధ్యాహ్నం తింటా, 4 o'clock తింటా, నైట్ 9 కొద్ది తిని అట్లా. సో దే హ్యావ్ ఎ సిస్టమ్. వాళ్ళు ట్రైన్లో కూడా అట్లే తింటారు, ఫ్లైట్లో అట్లే తింటారు, అట్లాగే. సో మార్నింగ్ ప్రేయర్స్, నైట్ ప్రేయర్స్, అప్పుడప్పుడు వెన్ యూ ఆర్ ట్రావెలింగ్ యూ టు స్పీక్ ఇన్ టంగ్స్, ఇవన్నీ కూడా చేసి నువ్వు వర్డ్ కాన్షియస్నెస్ నుండి నువ్వు కొట్లాడుతున్నావు అనుకో, దెన్ యూ విల్ ఓవర్కమ్ ద సిచ్యువేషన్. లెట్ us stand to the feet and worship God. Everybody. Thank you, Lord Jesus. Thank you, Lord. E major. Thank you, Lord. Everybody speak in tongues. Please, when I said speak in tongues, open your mouth and speak in tongues. Speak in tongues. Elama sata karama
Rakaba Sante Kelemaron Takalabara Santaka Lebraba Sate Kelemaron Takalaba Lekanta Karabaro. At least once in a week have a fast prayer at your house. Ever pastor ever రాకపోతే కూడా మీరు కండక్ట్ చేసుకోండి ఒక 1 hour కోసం, సంఘం కోసము, ఇతరుల కోసం, సిక్ పీపుల్ కోసం, పాస్టర్ల కోసం. యూ స్టార్ట్ ఎ లిస్ట్ అండ్ స్టార్ట్ టు స్పీక్ ఇన్ టంగ్స్ అండ్ ప్రే. ఐఎమ్ టెలింగ్ యూ, వాచ్ ఇట్ అవుట్. యువర్ స్పిరిట్ విల్ ఫైండ్ ఇట్ ట్యూన్డ్. You walk in hope, you walk in faith, and things what seems to be unanswered starts to be answered. Kera sata kalaba reba setete ke malokonta kalabara santa kalaba raba setete le ke baronta kama labra sata kama konte ke lakata karabaro setete ke maloronta kama santa labra ba setele ke maronta kaba lakanta kamaro setele baronta kama lakaba satele maronte ke labaranta ka raka sata kalamakon lebra ba setele kalamakonta kama santa kalabara Taka bala sa telemaron teke mama lebraba sa telebaron teke baba lekarama sante ke lebaron teke ba santa laba lebraba ba sete ke kalasa nannu balaparchuwani ద్వారా నేను సమస్తమును చేయగలను. వీటన్నిటి యందు నన్ను ప్రేమించువాని ద్వారా అత్యధిక విజయంలో నడుచుచున్నాను. యెహోవా నాకు వెలుగును, రక్షణ. నేను దేనికిని భయపడను. యెహోవా నా బాణదుర్గము, నేను దేవునికి వెరవను. దేవా, నా దుష్టులు నా పైకి వచ్చి నా శరీరం తిరగొచ్చిన వారు త్రొట్టెలి కూలి ఉన్నారు. నా జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు భద్రపరచబడింది. నీకు వందనం. ఏహే సాటా కలమరం చేయగలవా. నా వలన ఏదైనా అయినట్లుగా నా అంతటా నేను సమర్థుడని కాదు. నా సామర్థ్యము యెహోవా వలన కలిగి ఉన్నది. నా సామర్థ్యము యెహోవా, నా సామర్థ్యము యెహోవా. రేబా సెటటే కలమరా సంతా కలబరా లేబ్రబా సెటటే కేమకొంచా కాస్ లేబరలా సంటే కలమరం చెలబరాసా రాట కలబా సెంటెలెబరం టేక బాబా సంతలబా రెమకా సంటెలె కెలబరా సంతలబా రబబా కాసా టెలెమరు లెకాంతా కమా సంతలబరం టేకెలబా రేలబా సెటటే కేమలోరం చెలబరా సంతలబా లేబ్రబా కెలే కబా సంతాకా ఇహరోం చెలబరో సెటెలె రకాం చెలబరో సాటలబా రే మమా. ప్రభు యేసు నామమునా ఒక మనసుతో చేరి ప్రార్థించు సమయమునా ప్రత్యక్షమౌనడుమా. మనం ప్రార్థించు సమయమునా ప్రత్యక్షమౌనడుమా. ప్రభు యేసు నామమునా ఒక మనసుతో చేరి ప్రార్థించు సమయమునా ప్రత్యక్షమౌనడుమా. మనం ప్రార్థించు సమయమునా ప్రత్యక్షమౌనడుమా. భగ్న హృదయులకెల్లా ఆధారము ఆయనే. భగ్న హృదయులకెల్లా ఆధారము ఆయనే. అంగలార్పు ఆలకించున్ కరుణించి ఆదుకొను. అంగలార్పు ఆలకించును కరుణించి ఆదుకొను. ప్రభు యేసు నామమునా ఒక మనసుతో చేరి ప్రార్థించు సమయమునా ప్రత్యక్షమౌనడుమా. మనం ప్రార్థించు సమయమునా ప్రత్యక్షమౌనడుమా. మాయల్లో నశించు వారి దయ చూపి మార్చ
మార్చు ప్రభు, శుద్ధాత్మను సగి వారిన్ శుద్ధులుగా మార్చు నీళ్ళను, శుద్ధాత్మను సగి వారిన్ శుద్ధులుగా మార్చు నీళ్ళను. ఎవ్రీబడి ప్రభు యేసు నామమునా ఒక మనసుతో చేరి ప్రార్థించు సమయమునా ప్రత్యక్షమౌనడుమా. మనం ప్రార్థించు సమయమునా ప్రత్యక్షమౌనడుమా. మనం ప్రార్థించు సమయమునా ప్రత్యక్షమౌనడుమా. పరిశుద్ధుడమైన తండ్రి, యేసుక్రీస్తు ప్రభు నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. మనుషులు విసుకక నిరంతరము ప్రార్థన చేయమని నువ్వు ఆజ్ఞాపించినావు. మా హృదయంలో విసుగు, అలసట, బాధ, వేదన ఇవన్నీ రాకున్నట్లుగా మేము ఎడతెగక ప్రార్థించమన్నావు దేవా. అనేకుల కొరకు, ఇతరుల కొరకు ప్రార్థించడానికి ఈ లోకములు మమ్మల్ని ఉంచి ఉన్నాము. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. యోబు తన స్నేహితుల నిమిత్తము తన కష్టకాలంలో ప్రార్థించినప్పుడు యెహోవా తన యోగస్థితిని మెరుగుపరిచిన లేఖనము సెలవిస్తుంది. ఈ ప్రత్యక్షత కలిగి పరిశుద్ధాత్ముడా కూడినటువంటి ఈ పరిశుద్ధులందరినీ నువ్వు ప్రజ్వలింపచేయమని ప్రార్థిస్తున్నా. మాలో మేము అనుక్షణము ప్రార్థించే ఆ యొక్క నా తండ్రి ఆ ఆత్మను మాలో ఉసిగొల్పమని ప్రార్థిస్తున్నా. ఇన్స్పైర్ ఎవ్రీ one in this house, Lord, who is watching on the online, Father, Spirit of God, that you invoke our spirit, Lord. Let the spirit of intercession may birth in our hearts, Lord. Birth in our hearts. Epaphroditus was a man who has labored fervently in prayers, Lord. Even so, Father, let that spirit of intercession birth into our hearts, Lord. Let the fire catch inside for God Almighty. Stir up our spirits in the name of the Lord Jesus Christ, that we all, under the sound of my voice, will be praying people, prayers, men of prayers, women of prayers, children of prayers, Lord. Let me start to pray. You said you to get eligibility to escape the wrath. Watchful, you said pray and be watchful. Yes, Lord. Make us a people to watch and pray to escape the day of wrath, Lord. We thank you, loving Father. Bless everyone. ప్రతి బిడ్డను దీవించు. వీరి జీవితాల్లో ప్రభా ఎన్నో సమస్యలు కూడా వెలుచుంటుండగా వీరి ప్రార్థనలకు జవాబులు వచ్చునుగాక. న్యాయాధిపతి తండ్రి వాడు తను మాటికి వస్తున్నందుకు ఈ స్త్రీ నా సమయమును తీసివేసింది కనుక తన పక్షమున వ్యాజ్యమును తనలో తను అనుకున్నప్పుడు ఆ అన్యాయస్తున్న న్యాయాధిపతి చెప్పిన మాట వినుమన్నా. అవును తండ్రి, వాడే చేయగలిగినప్పుడు ప్రభా నువ్వు మాకు తండ్రివి. మేము మాటికి మేము అడిగినప్పుడు ప్రభా నువ్వు మర్చిపోలేదు. మాకది ఆలస్యమే, కానీ నీవు మాత్రం అది నీకు త్వరగానే ప్రభా ఈ చివరి గడియలో మా హృదయం కోల్పోకుండా, విశ్వాసం కోల్పోకుండా, మనసు మారిపోకుండా, మేము అపనమ్మకము పాలు కాకున్నట్లుగా ప్రభా మేము అనుక్షణం ప్రభా ప్రతిరోజు నీ యొద్ద అడుగువారిగా, ఇతరుల కొరకు, మా కొరకు, అనేక విషయాల కొరకు అడుగువారిగా ప్రభా ప్రార్థనలో అట్టి కృపలు మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం. కూడి వచ్చిన బిడ్డలను దీవించి ప్రతి ఏకాంగులు సంసారాలుగా మార్చబడుదురుగాక. అనారోగ్యం గడ్డిస్తూ సంపూర్ణ స్వస్థతను ప్రకటిస్తున్నాను తండ్రి. ఈ క్రిస్మస్ శుభదినమున క్రీస్తు యేసునందు మహిమలు నీ ఐశ్వర్యము చొప్పున మా ప్రతి అవసరతలు తీర్చబడను గాక. అసాధారణ రీతిలో నలుదిక్కుల నుంచి ఆర్థిక సమకూర్పు మా జీవితాలకు వచ్చును గాక. విసుకక నిరంతరం నిత్యము ప్రార్థించమన్నావు ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మేము నిరీక్షణలో నీ అందు ముందు కొనసాగులాగును ప్రభా తండ్రి. మేము అనుక్షణము ప్రార్థన చేయబిడ్డలుగా ఉండకు సహాయం చేయి. కృపలో బలపరచు, భద్రపరచు.
ఈ కూడి వచ్చిన పరిశుద్ధులందరినీ మీ హస్తములోకి నీ కృపావాక్యమునకు వారిని అప్పచెప్తూ యేసు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. So thank you very much. We visited in the house. Nikhil, you bring the announcements. Anybody? Okay. So రేపటి దినం which is 22nd December సోమవారం సాయంకాలం 6:30కి మనకి we have what we have సెమీ క్రిస్మస్. నేను బైబిల్ సెట్ సెమీ క్రిస్మస్ ఉంది కనుక సో ఈరోజు అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ చేయాలన్న వాళ్ళు విమెన్ మెన్ ఎవరన్నా కానీ వాంట్ టు పార్టిసిపేట్, ఓకే, వాళ్ళు వచ్చేసి యూ క్యాన్ మీట్ బ్రదర్ మిల్కీ ఆర్ బ్రదర్ ఈనోష్, చిల్డ్రన్ కూడా ఆర్ క్యారలిన్. సో వీఆర్ గోయింగ్ టు హ్యావ్ సమ్ స్కిట్స్ అండ్ కోరియోస్, మచ్ క్యారల్ సింగింగ్ టుమారో. ఇట్స్ టైమ్ ఆఫ్ సెలబ్రేషన్. అనేకులు చాలామంది అన్యులు కానీ వేరే సంఘస్థులు కానీ సంఘంకి పోయినటువంటి వాళ్ళు కూడా వీఆర్ ఇన్వైటింగ్. ఇట్ ఈస్ ఫర్ 200 పీపుల్ కనుక సో ప్లీజ్ ప్రేయర్ చేయండి. వచ్చిన వాళ్ళు కొత్త వాళ్ళు రక్షించబడాలా, సంఘంలో నాటబడాలా. వేరే సంఘంకి వెళ్తున్న వాళ్ళు దీవించబడి వాళ్ళ సంఘం నాటబడాలి. ఎక్కడ పోయిన వాళ్ళు ఉండాలి. దట్స్ హౌ యువర్ కాన్షియస్నెస్ కనుక ప్రే అబౌట్ టుమారోస్ మీటింగ్ ఫర్ ఫైనాన్సెస్, ఫర్ ద అనాయింటింగ్, ఫర్ ద వర్డ్, ఫర్ ద ప్రేజ్ వర్షిప్, ఫర్ ద కంప్లీట్ ప్రోగ్రామ్. సో టుమారో 6:30 in the evening. So thank you very much. So for further anything you can meet one of our leaders for the practice or any skit choreos. Thank you very much. Let us take the offering for the ministry. So please bring your tithe and offering for the Lord and serve the Lord with thanksgiving, with songs, abilities, tithes, offerings, everything. Serve the Lord. బలహీనులకు బలమైన దుర్గము ముక్తి యేసు రక్తము.
వ్యాధి బాధలకు విడుదల కలిగించును స్వస్థత యేసు రక్తము బలహీనులకు బలమైన దుర్గము ముక్తి యేసు రక్తము వ్యాధి బాధలకు విడుదల కలిగించును స్వస్థత యేసు రక్తము శాంతికి సాధనం యేసుని రక్తం నీతికి కవచం పరిశుద్ధుని రక్తం శాంతికి సాధనం యేసుని రక్తం నీతికి కవచం పరిశుద్ధుని రక్తం మృత్యువునే గెలుచు రక్తము పాతాళం పోయు రక్తము నరకాన్ని బంధించిన జయశాలి అధిపతి రాజు యేసు రక్తమే జయము జయమురా సిలువ రక్తమే జయము జయమురా యేసు రక్తమే జయము జయమురా సిలువ రక్తమే జయము జయమురా పాపికి శరణం యేసు రక్తము రక్షణ ప్రాకారము అపవిత్రాత్మను పారదోలు ఖడ్గము యేసు రక్తము పాపికి శరణం యేసు రక్తము రక్షణ ప్రాకారము అపవిత్రాత్మను పారదోలును ఖడ్గము యేసు రక్తము శత్రువు నిలువడు విరోధి ఎవ్వడు ఏ ఆయుధము నీపై వర్తిల్ల శత్రువు నిలువడు విరోధి ఎవ్వడు ఏ ఆయుధము నీపై వర్తిల్లడు సాతానే కొట్టిన పడగలనే చితగొట్టిన కదవ సింహమై మెగారుడిగా తీర్పు తీర్చవచ్చు రాజు యేసుయే యేసు రక్తమే జయము జయమురా సిలువ రక్తమే జయము జయమురా యేసు రక్తమే జయము జయమురా సిలువ రక్తమే జయము జయమురా శౌర్యాన్ని నిలువనురా పరమోక్షం నిలబడిన గెలుపునులేరా ధైర్యాన్ని శౌర్యాన్ని నిలువనురా పరమోక్షం నిలబడిన గెలుపునులేరా యేసు రక్తమే జయము జయమురా సిలువ రక్తమే జయము జయమురా యేసు రక్తమే జయము జయమురా సిలువ రక్తమే జయము జయమురా. Thank you very much. So even I wanted to thank one and all for praying and supporting for the Manikonda semi-Christmas. It was almost 110 people, I believe. 110 మంది వరకు వచ్చినారు. It was a grand success. So we could win many people for the Lord అక్కడ. చాలామంది అనేకులు వచ్చినారు. Hope వాళ్ళు కూడా యాడ్ అవుతారు అనేసి. So once again I want to thank you for everyone for your support and prayer for Manikonda evening service. I request Pastor Vinod Kumar to come and pray for the offerings and close with the benediction. Over to Pastor Vinod Kumar garu. Thank you. ప్రార్థన. పరిశుద్ధుడ పరమ తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ కృపను బట్టి ప్రేమడు వందనాలు. మరొకసారి ప్రభా మీ సన్నిధిని మాకు ఇచ్చి ఈ యొక్క మంచి సమయాన్ని ప్రభా మా జీవితంలో మరొకసారి మీరు కలుగజేసినందుకు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. మహోన్నత అత్యున్నత సింహాసనాశ్రుడా నీకు వందనాలు. ధవనవరుడ రక్తవరుడ 10,000 మంది శ్రేష్ఠుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడు పరిశుద్ధుడు నిత్యము కొనియాడు మా పరమపిత నీ పరిశుద్ధమైన శక్తి గల నామానికి స్తుతులు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ప్రేమించి మా కొరకే మీ ప్రియకుమారుడు పంపించి మీకు ప్రియకుమారుని విశ్వాసం ప్రతి వారికి నిత్య జీవన అనుగ్రహించినందుకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన, మీరు మీ యొక్క కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మా జీవితంలో ఎల్లప్పుడూ ప్రార్థనలోనూ
ధ్యానములోను వాక్యములోను ప్రభా ఎదిగి ఫలించవలనని నాయన మీరు మీరు ఇచ్చిన ఆజ్ఞానుసారమైన జీవితాన్ని మేము కట్టుకున్న వారమై విన్న వాక్యాన్ని మా హృదయాల్లో నాటి అది నీరు కట్టి ఫలింపచేసి ఆ వాక్యానుసారంగా మా జీవితాలు కట్టుకొని ప్రార్థన వీలుగా ప్రార్థనలో సహవాసంలో ఎల్లప్పుడూ ప్రభా ఎదిగి ఫలించి మా కొరకే కాక అనేకుల కొరకు దేశం కొరకు రాష్ట్రములు దీనిల కొరకు నాయన అనారోగ్యుల కొరకు ప్రభావ మరి నాయన మా శత్రువుల కొరకు మేము ప్రార్థించే గొప్ప మనస్సు మేము కలిగి ఉండులాగా మీరు కృప చూపి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రార్థన మా జీవితంలో నిత్యము ప్రతి నిత్యము కలిగి ఉండులాగున నన్ను విజ్ఞాపన మన జీవితంలో నిత్యం కలిగి ఉండాలని ప్రతి ఒక్కరు మీరు మనకు దర్శించమని ప్రార్థిస్తున్నాం. మీ ఆత్మ సహాయం నడిపింపు సన్ని ఎల్లప్పుడూ మేము కలిగి ఉండేట్టుకు సహాయం చేయండి. మీ వాక్యాన్ని ప్రభా సాతానుడు ఎత్తుకుని పోకుండా మా హృదయాలను నాటినందుకు స్తోత్రాలు. ఆ వాక్యానుసారమైన జీవితాన్ని మేము కలిగి ఉండటానికి ప్రభా పరిశుద్ధాత్మని యొక్క నడిపింపులో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతవరకు కూర్చుండి ప్రభా మీరు ఇచ్చిన ఈ గొప్ప నాన్న ధన్యతకే స్తోత్రాలు. నాన్న మరి తిరిగి వెళ్తున్నాం. మీ సహాయం మాకు దయచేయండి. తిరిగి మరి నాయన మరొకసారి మీ యొక్క పరిశుద్ధ సన్నిధి మేము అనుభవించిన స్తుతించడానికి సహాయం చేయండి. ఆ పర్యంతం నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తూ మరి ముఖ్యంగా రేపటి దినం జరగన ఈ యొక్క ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా దాని విషయంలో సమస్త విషయంలో సమకూర్చే సర్వశక్తి గల దేవుడా మీరు మాకు ఉన్నందుకు వందనాలు చెల్లిస్తాను. ప్రతి ఒక్కరు ప్రార్థనలోనూ నాయన ఆ ప్రభా ముందుకు సాగుతూ నేను పాల్గొని నేను గణపరచుటకు ఆ యొక్క సెలబ్రేషన్గా జయకరంగా జరిగించి మీరు మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. చేసిన మేలన్నిటికీ స్తుతులు చెల్లిస్తూ జీఫాన్ సంఘాన్ని కాబరిని సంఘ పెద్దలని సంఘస్థులు ప్రతి ఒక్కరు దీవించండి. ఈ క్రిస్మస్ దినాలు ఉన్నాం తండ్రి మీరు జ్ఞాపకం చూసుకొని క్రిస్మస్ సంతోషము సమాధానము నెమ్మది సంతోషం ఆనందము ఆశీర్వాదము ప్రభా నిజమైన క్రిస్మస్ మా జీవితంలో క్రీస్తుని కలిగి జరుపుకుని మీరు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. చేసిన మేలన్నిటికీ స్తోత్రాలు వందనాలు స్తుతులు చెల్లిస్తున్న ప్రియ వీళ్ళని ఇచ్చని తీసుకొచ్చిన నాయన మరి కానుకలన్నిటికీ వందనాలు. విత్తన ప్రతి గుప్పిని మీరు జ్ఞాపకం చేసుకుని విత్తన ప్రతి విత్తనాన్ని జ్ఞాపకం చేసుకుని వారి జీవితంలో నూరంతలు ఫలించి అభివృద్ధి పొందులాగన ఆశీర్వాద దీవెనలు మెండుగా దయచి ప్రతి అవస్థ ఇచ్చి నీ మహిమంలో ప్రతి అవస్థ తీర్చి సహాయం చేసి సకలాశ దీవెనలతో నింపి నీ నామ మహిమార్థమైన నమ్మకం సాక్షులుగా నాన్న అక్కడికి ముందుకు సాగటకు సహాయం చేసి మీరు మహిమ పొందండి. నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంది. మమ్మల్ని అందరినీ నీ కృపగల ప్రేమగల స్థలాలు అప్పగించుకుంటూ మా ప్రభుని ప్రియ కుమారుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ నేను సహవాసము సన్నిధి నడిపింపు మనకును సకల పరిశుద్ధులకు సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.